मना श्री नंदनंदन अभय चरणारविंदरे भजहु रे मन श्रीनंदनंदन भय चरणारविंदरे दुर्लभ मानव जन्म सत्संगे दुर्लभ मानव जन्म सत्संगे हारो होए भव सिंधुरे हारो होए भव सिंधुरे शीत आतप वात बरीषण ये दिन जामिनी जागिरे शीत आतप वात बरीषण ये दिन जामिनी जागिरे विपले से विनु कृपण दुर्जन विपले से विनु कृपण दुर्जन भजहु हरिपद निधिरे चपल सुकल बलागिरे हे धन यौवन पुत्र परिजन इते खियाचे परते तेरे हे धन यौवन पुत्र परिजन इते खियाचे परते तेरे कमल दल जल जीवन ठलमल कमल दल जल जीवन ठलमल भजहु हरिपद निधिरे भजहु हरिपद निधिरे श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास रे श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास रे पूजन सखी जन आत्मनिवेदन
हो जन सखी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे गोविंद दास अभिलाष रे भजहु रे मन श्री नंदनंदन अभय चरणारविंद रे अभय चरणारविंद रे हरिनाम संकीर्तन यज्ञ की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। हरे कृष्णा। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। యాక్చువల్గా మన వైష్ణవ సాంప్రదాయంలో భాగవతంలో కావచ్చు, రామాయణంలో కావచ్చు, పురాణాల్లో కూడా ఎక్కడైనా సరే ఇప్పుడు ఏదైతే చప్పట్లు జరుస్తున్నారో పూర్వం ఏం చేసేవారంటే సాధు సాధు అని చెప్పనేవారు అనమాట. అది మన వైదిక విధానం. హర్షాన్ని తెలియజేయడం కోసం సాధు సాధు అని చెప్పేవారు. సరే, ఏమైనప్పటికీ మనం పరిశుభ్రత గురించినటువంటి విషయాలు చూసాం, అది ఎంత ముఖ్యమైనది అనేటువంటి దాని గురించి. అలాగే ఆలయంలో వ్యవహరించాల్సినటువంటి విధానం గురించి చూసాం. ఇంకా మనం ప్రసాద సంబంధమైనటువంటి విషయాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చూసాం. సో శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన వరుసలో మనం చూస్తే ముందు ఆరోగ్యం ప్రభుపాదుల వారు చెప్పింది, తర్వాత జపం. ఆరోగ్యం గురించి ఇప్పటికే మనం చూసాం నిన్నటి రోజున. ఇక మన యొక్క సాధన గురించినటువంటి విషయాలు ఈరోజు మనం చూద్దాం. మనకు అందరికీ కూడా మౌలికమైనటువంటి సాధన ఏమిటంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని జపించడం. మరి ఇది సాధ్య సాధన రెండు కూడా. మనం చేయాల్సింది నిరంతరం హరినామం చేయడం, దానికి మార్గం కూడా హరినామాన్ని జపించడమే. కానీ హరినామాన్ని మనం ఏ విధంగా జపించాలి ఏమిటి, ఇవన్నీ మీరు వాటికి ఎన్నో వినుంటారు వీటి గురించి. అయితే కొన్ని మౌలికమైనటువంటి విషయాలు మాత్రం మనం చూద్దాం. ఒకటి, మనం చేసేటువంటి జపం బిగ్గరగా చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. కనీసం పక్క వాళ్ళకి వినిపించాలి మీరు చేసేటువంటి జపం. అదే మీరు ఒంటరిగా ఉండి చేసినట్లయితే ఎంత బిగ్గరగా చేసినా ఇబ్బంది లేదు, కానీ బిగ్గరగా చేయడం అనేది చాలా ముఖ్యం. దానివల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల బిగ్గరగా చేయడం వల్ల మీరు వింటారు, ఏకాగ్రత పెట్టగలుగుతారు. బిగ్గరగా జపించినప్పుడు ఏకాగ్రత పెట్టగలుగుతారు, మీరు వింటారు. అలాగే నిద్ర రాకుండా ఉంటుంది, అలాగే ఇతరులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇలాంటి లాభాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం మరి జపం చేసేటప్పుడు మనం
ఒక వ్యక్తి ఏ విధంగా కూర్చున్నాడనే దాన్ని బట్టి వాడి మనసు ఎక్కడుందనేది మనం చెప్పేయచ్చు అనమాట. సాముద్రిక శాస్త్రం ఇది. పెద్ద సాముద్రిక శాస్త్రం నేర్చుకోవాల్సిన అవసరం లేదు దానికి. జపం చేసేటప్పుడు వాడు ఎలా కూర్చున్నాడనే దాన్ని బట్టి వాడి మనసు ఎలా ఉందనేది మనం చెప్పొచ్చు. సాధారణంగా సుఖాసనంలో కూర్చోమని చెప్తాం అందరినీ. సుఖాసనం అంటే ఇప్పుడు మీరు అందరూ ఎలాగైతే కూర్చున్నారో దాన్ని సుఖాసనం అంటాం. దీనికేమీ సంక్లిష్టమైనటువంటి ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు. సుఖాసనంలో కూర్చొని వీలైనంత వరకు దేనికి ఆనుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఏదన్నా ప్రత్యేకించి ఏదన్నా వారికి ఏదైనా నడుము నొప్పో లేకపోతే అలాంటివి ఏవో ఉంటే తప్ప ఆనుకున్నారంటే మళ్ళీ నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. అలాగే కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని జపం చేయొచ్చు. వీలైనంత వరకు కూర్చొని జపం చేయడానికి ప్రయత్నం చేయండి. సాధ్యం కాని వాళ్ళు నిలబడి జపం చేయొచ్చు, లేదా అటు ఇటు తిరుగుతూ జపం చేయొచ్చు. కానీ ఒకవేళ అటు ఇటు తిరుగుతూ జపం చేయాలని అనుకున్నట్లయితే అలా అని చెప్పి ఊరంతా తిరగొద్దు. అదేదో వాకింగ్ చేయడానికి వెళ్ళినట్టుగా రోజు అలా వెళ్ళడం మంచిది కాదు. ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని ప్రతిరోజు అదే ప్రదేశంలో మీరు ఒకవేళ తిరగాల్సి వస్తే అటు ఇటు తిరుగుతూ జపం చేయండి. ఎక్కువగా మన యొక్క ఇంద్రియాలు పెడత్రోవ పట్టేటువంటి ప్రదేశాల్లో జపం చేయడం మంచిది కాదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, చరించు ఒక ఇంద్రియమైనను మనసుని అది పూర్తిగా ఏం చేస్తుంది, పతనం అయ్యేలా చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా మనకి. 2వ అధ్యాయంలో చూద్దాం ఆ శ్లోకం. రెండవ అధ్యాయం 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తతస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. అంటే తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేసినట్లుగా మనసు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. అందుచేత మనం జపం చేయాల్సి వచ్చినప్పుడు స్థిరంగా ఒక దగ్గర కూర్చొని జపం చేయడం మేలు. అది కూడా భగవంతుని వైపు తిరిగో, లేకపోతే తులసి మహారాణి దగ్గరో, లేకపోతే అంటే ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు చూడండి మన ఇంద్రియాలు ఎలాంటివంటే స్విచ్ ఆన్ చేసి వదిలేసిన వైఫై లాంటివి అనమాట. ఈ ఫోన్లో మీరు స్విచ్ ఆన్ చేసి వదిలేశారనుకోండి, వైఫై ఏం చేస్తుంది, అది బ్లూటూత్ కానీ వైఫై కానీ ఆన్ చేసి వదిలేస్తే ఏమవుతుంది, వెతుకుతూ ఉంటుందన్నమాట. పక్కన ఏమైనా ఉన్నాయా, వాటితో పెయిర్ అవుదాం అని చెప్పి. అంతే కదా, నెట్వర్క్ వాటితో కనెక్ట్ అవుదామని చెప్పి ఇప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతుంది లోపల, అది తిరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మన మనసు కూడా అలాంటిదేనమాట. మనసు కూడా ఏం చేస్తుందంటే తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇంద్రియాలు ఏమైనా కనెక్ట్ అయినాయి అనుకోండి. ఇంద్రియాలు కనెక్ట్ అవ్వడం అంటే ఏమిటి, కళ్ళకి ఏదైనా దృశ్యం, చెవికి ఏదైనా శబ్దం, ముక్కుకి ఏదైనా వాసనం, నాలుగుకి ఏదైనా రుచో, లేకపోతే చర్మానికి ఏదైనా స్పర్శ దొరికింది అనుకోండి, వెంటనే ఏమవుతుంది, కనెక్షన్ ఏర్పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందట, తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేసినట్లుగా. అందుకే సాధారణంగా అందరికీ చెప్తాం, ఒకవేళ మీరు అటు ఇటు తిరగాలన్న మందిరంలో తిరగండి అని చెప్తాం. కానీ చాలా కష్టం అనమాట. అలా 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 ఏదో గాలి వేయట్లేదని ఒకడు, లేకపోతే ఇంకోటి ఏదో అని ఒకళ్ళు, లేదా అదనేది కాలనీ పని అనేది అలా తిరుగుతూ ఉంటారు. అది సహజమైన విషయం. కానీ దానివల్ల మనం ఏకాగ్రత పెట్టలేము, అది చాలా ముఖ్యం. ఇంకేమన్నారంటే 60వ శ్లోకం. యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసవం మనః. ముఖ్యంగా భగవద్గీత 2వ అధ్యాయంలో సాధకుల స్థితి ఎలా ఉంటుందనేది చాలా చక్కగా వివరిస్తాడు కృష్ణుడు. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడైతే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటని అడిగినప్పుడు దానికి బదులిస్తూ కృష్ణుడు ఏ విధంగా ఉంటుంది సాధకుడి యొక్క మనస్సు అనేది వివరిస్తుంటాడు. అందులో ఇలాంటి చక్కని ఉదాహరణలు ఇస్తాడు. అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించి వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి అనుకుంటున్నాడు. అర్థమైంది కదా, ఇంద్రియాలు మామూలుగానే ఎంత బలమైనవి, ఉగ్రమైనవట, నియంత్రించేవాడి మనసును కూడా బలవంతంగా హరించి వేస్తాయి. ఇంకా మనమే కావాలన్నట్టు తిరిగామనుకోండి, ఇంకా దాని గురించి చెప్పాల్సిందే ఉంది.
తీవ్రమైన గాలి ఏం చేస్తుంది, నీటిలోనే నావను త్రోసివేసినట్లుగా మనసు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే చాలు, ఒక్కటి చాలు నాశనం చేయడానికి. మనిషి బుద్ధిని హరిస్తుంది అని చెప్పన్నారు. అందుచేత ఈ విషయాల్లో నియంత్రణ అనేది ఉండాలి. మరి వీలైనంత వరకు ఉదయాన్నే జపం పూర్తి చేసుకోవడం అనేది శ్రేష్టం. ఎందుకంటే ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ఏ విధంగా మన యొక్క ఏకాగ్రత అనేది కాలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, సమయాన్ని బట్టి. అవునా కదా? ఉదయం మనకి బ్రహ్మ ముహూర్తం దగ్గర నుంచి మనకి 7-8 గంటలు ఆ సమయం వరకు మనకి కొంచెం సత్వగుణంలో ఉంటుంది వాతావరణం. ఇంకా దాటిందంటే ఏమవుతుంది, సూర్యుడు పైకి వచ్చే కొద్దీ అంతా కూడా ఏమవుతుంది, రజోగుణం ఏర్పడిపోతుంది అనమాట. రజోగుణం ఏర్పడిపోతుంది. దానివల్ల ఇంకా మనకి అంత దృష్టి పెట్టలేము. ఒకవేళ జపం చేయాలని అనుకున్నా దాని మీద ఏకాగ్రత ఉండదు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 4 ఆ సమయంలో కొద్దిగా మళ్ళీ అవకాశం ఏర్పడుతుంది. మనం చెప్తాం ఏమని అంటే, చైతన్య మహాప్రభువు కూడా చెప్తారు, నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. హరినామాన్ని జపించడానికి కాలంతో సంబంధం లేదని చెప్పారు. వాస్తవానికి అది వాస్తవం, అది నిజం. కాలంతో సంబంధం లేదు, ప్రదేశంతో సంబంధం లేదు, అలాగే మనిషితో కూడా సంబంధం లేదు. ఎవరైనా చేయొచ్చు. కానీ మనం ఆ స్థితిలో ఉన్నామా? లేదు. మనం బద్ధ జీవనంలో ఉన్నాం కాబట్టి మనం ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. సరైనటువంటి సమయం, ఇలాంటి సరైన ప్రదేశం. సరైన సమయం ఏమిటి అంటే ఉదయాన్నే. మరి సరైనటువంటి ప్రదేశం అంటే ఏమిటి? మందిరంలో, లేకపోతే గృహంలో అయితే మన పూజా గది, లేకపోతే ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశంలో. ఇవి సరైనటువంటి సమయాలు. సో కాబట్టి ఇది చూసుకోండి. ఏ రోజు కూడా మన యొక్క జపం వాయిదా వేయకూడదు. ఎప్పుడన్నా తప్పని పరిస్థితుల్లో ఒకవేళ జపం, మన నిర్దిష్టమైనటువంటి జపం అవ్వలేదనుకోండి, దాన్ని ఏ సమయంలో పూర్తి చేయాలి? ఏమంటారు? ఇంకా సరే, అనేక రకాలుగా చెప్పవచ్చు దీనికి. ఎందుకంటే శాస్త్రాల్లో ఎక్కడ జపం వాయిదా పడితే ఏం చేయాలని చెప్పలా. ఎందుకంటే దాని అర్థం వాయిదా పడకూడదని అర్థం. అర్థమవుతుంది కదా? సో కాబట్టి ఒకవేళ వాయిదా పడింది అనుకోండి, చాలామంది చూస్తుంటాం రాత్రి సమయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు 9 గంటలకి. ఎందుకంటే పూర్తిగా తమోగుణంలో ఉండే సమయం అది. ఏదో విధంగా జపం పూర్తి చేయాలి, ఇది ఎప్పుడు పూర్తి అవుతుందా నాయన అన్నట్టుగా. బ్రహ్మముహూర్త సమయంలో ఉదయాన్నే అయితే 8 నిమిషాల్లో లేదా 7-8 నిమిషాల్లో పూర్తి జపం రాత్రి సమయం అయ్యేటప్పటికి 10 నిమిషాలు పడుతుంది, 12 నిమిషాలు పట్టవచ్చు. మధ్యలో కునికేస్తే 15 నిమిషాలు, అరగంట కూడా పట్టవచ్చు. అదవుతుంది. ఒక మంత్రం పూర్తవడానికి అరగంట కూడా పట్టవచ్చు ఒకసారి. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏం చేయొచ్చు అంటే, ఆ విధంగా రాత్రి సమయంలో నిద్ర వస్తుంది, మనం బలవంతంగా ఇప్పుడు ఏ విధంగా చాలా మాళ్ళు ఉన్నాయి చేసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు అలాంటి సమయంలో చేయకుండా త్వరగా విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే త్వరగా లేవండి. మీకు అర్థమవుతుంది. అప్పటికే 8-9 అయిపోయింది, ఇంకా 6 మాళ్ళు ఉన్నాయి, ఏదో పరిస్థితి చేత త్వరగా పడుకొని ఈ 2:30కో ఎప్పుడో లేచి తాజాగా మళ్ళీ జపం చేసుకొని మీ మంగళారతికి ముందు అవజేసేయండి ఆ రోజు పూట. అర్థమవుతుంది కదా? మంగళారతికి ముందు అవజేసిస్తే ఆ రోజులో అయిపోయినట్టే అది కూడా. ఎందుకంటే మనకి రోజు ఎప్పుడు మొదలవుతుంది? సూర్యోదయం నుండి మొదలవుతుంది, మళ్ళీ సూర్యోదయం వరకు రోజు ఉంటుంది. కాబట్టి అలా రాత్రి సమయంలో చాలా కష్టపడి ఒక్కొక్క మాల ఈ మాలలు గంటల తరబడి చేసే కంటే అక్కడితో ఆపేసేయండి, చక్కగా వెళ్ళి పడుకోండి. ఉదయాన్నే అరగంటో గంటో ముందుగా నిద్ర లేవండి, లేచి తాజాగా జపం చేసుకోండి. మంచి అలవాటు అనమాట. ఇది కూడా ఇప్పుడన్నా వాయిదా పెడితే అని చెప్తున్నాం, అలా వాయిదా పెట్టుకోకూడదు దయచేసి. ఇప్పుడు మందిరంలో బ్రహ్మచారుల కంటే అనేకమైనటువంటి సేవలు ఉంటాయి మాకు. మందిర నిర్వహణ ఉంటుంది కాబట్టి అంటే గృహస్థులకి ఆ వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు కావాలంటే ఉదయాన్నే, ఎందుకంటే అన్ని కార్యక్రమాలు ఉండవు వాళ్ళకి, వాళ్ళు కూర్చొని జపం పూర్తి చేసుకోవచ్చు. మందిరాల్లో అయితే అనేక రకాలు, ఎందుకంటే పూజారి సేవ చేసేవాళ్ళు ఉంటారు, వంట చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మేము జపం అయ్యే వరకు కూర్చుంటామంటే కుదరదు కదా. సో కాబట్టి ఆ విధంగా గృహస్థులకి ఎక్కువ ఇబ్బంది ఉండకూడదు. ఉదయాన్నే వాళ్ళు చేసేసుకోవడం మంచిది. చూసుకోండి అవన్నీ. ఇక కూర్చోవడం గురించి మనం చెప్పుకున్నాం. ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నాం, జపం కావచ్చు,
అధ్యయనం కావచ్చు, శ్రవణం కావచ్చు, ప్రసాద స్వీకరణ కావచ్చు, అర్చన కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటివి. నామజపం చేయడం, భగవంతునికి అర్చన చేయడం, ఇంకేమున్నాయి, శ్రవణం చేయడం, అలాగే అధ్యయనం చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఇవన్నీ భగవంతునికి మనం చేసేటువంటి సేవలే. అందుకే ఇవన్నీ కూడా మనం సరైనటువంటి ఆసనంలో కూర్చొని చేయాలి. అర్థమవుతుంది కదా. అందుకే ఉదయం సమయం అయితే, అదే వేరే సమయాల్లో ఏం చేస్తారు, రకరకాలుగా సెల్ ఫోన్ జపం చూడండి, అర్థమైంది కదా. ఒక చేత్తో సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంకో చేత్తో జపం చేయడం, ఇది అత్యంత సాధారణమైనటువంటిది, ఒక ఇదనమాట, ఒక అనర్థం ఇది. కాబట్టి అవన్నీ పక్కన పడేయండి. పక్కన పడేసి ప్రశాంతంగా సాయంత్రంలోనో ఎప్పుడో ఉదయం ఆఫ్ చేసుకోండి, గృహస్థులు కాబట్టి. ఎందుకంటే తర్వాత కుదరకపోవచ్చు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు ఏమన్నా మెసేజ్లు ఉంటే వచ్చే జనంలో చూసుకోవచ్చు, అంతేనా. ఎందుకంటే అవి ఎప్పటికీ పూర్తవు. మీరు మరణించే వరకు అవి ఉంటానే ఉంటాయి. మీకు మెసేజ్లు పెట్టేవాళ్ళే ఉంటారు, పెట్టేవాళ్ళు ఉంటూనే ఉంటారు, స్టేటస్లు ఉంటాయి. కానీ మీ స్టేటస్ ఏంటో చూసుకోండి జాగ్రత్తగా, అర్థమవుతుంది. మీ స్టేటస్ ఏమిటంటే ఇతరుల స్టేటస్ చూడడమే మీ స్టేటస్గా ఉండిపోకూడదు. జీవితంలో ఏం సాధించామంటే అది కాదు. సో కాబట్టి ఈ ఆధునిక ఇవన్నీ కూడా ఏంటంటే మాయ యొక్క అనేక రకాల వైభవాలు అన్నమాట. ఇవన్నీ జడ విద్య, మాయారు వైభవం అంటారు భక్తి వినోద ఠాకూర్ వారు. కాబట్టి జడ విద్య, ఈ భౌతిక విద్య, ఇదంతా ఏదైతే ఉందో ఇది మాయ యొక్క వైభవం అన్నమాట. వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ అవసరం లేదనుకుంటే స్మార్ట్ ఫోన్తో పనే ఉంది, అవసరం లేదు. చిన్న ఫోన్ సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. అది కూడా అవసరం లేదనుకుంటే అది కూడా అవసరం లేదు. ఏదైనా మన యొక్క నడవడికను బట్టి ఉంటుంది ఎంతవరకు అవసరం అనేది. కొంతమందికి అత్యవసరం కావచ్చు, కొంతమందికి అత్యవసరం కాకపోవచ్చు. కానీ ఇతరులందరికీ ఉంది కాబట్టి వాడు కూడా పెట్టుకుంటాడు. కొంతమందికి లేకపోయినా ఇతరులు తెచ్చి అయ్యో వీడు పాపం పేదవాళ్ళ ఉన్నాడని చెప్పి ఎవరో ఒకరు తెచ్చి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇస్తారు కూడా. అలా కూడా జరుగుతుంటుంది. పూర్వం ఎవరైనా సరే అమ్మ కొంచెం ఆకలిస్తుందండి అన్నం పెట్టండి అని అడిగేవారు. ఈ రోజుల్లో ఏమైనా డేటా అయిపోయింది, ఒకసారి కొంచెం హాట్స్పాట్ ఓపెన్ చేస్తారా, ఒకసారి చూస్తుండగా చాలామంది ఏమైనా కొంచెం డేటా అయిపోయిందండి కొంచెం ఒక్కసారి హాట్స్పాట్ ఆన్ చేయండి. ఇప్పుడు వైఫై అడుక్కుంటున్నారనమాట జనం. సో కాబట్టి ఇది మనిషి యొక్క చాలా 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 విలువైనటువంటి సమయాన్ని, మనిషి యొక్క చైతన్యాన్ని, వీటన్నిటిని కూడా శోషణ చేసేస్తుంది అనమాట. మనిషి పిండేసినట్టుగా అయిపోతాడు. అవసరం లేకుండా ఆ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఏవైతే ఉన్నాయో ఏమంటారో వాటిని రకరకాల ఏవో చూస్తుంటారు, స్క్రోల్ చేస్తూ ఉంటారు. రకరకాల రీల్స్ అంటారా, ఏమంటారు, రీల్స్, షార్ట్లు, రకరకాల ఏవో ఉంటాయి. వాటిని చూస్తూ మనిషి యొక్క మానసికమైనటువంటి భావపరమైనటువంటి శక్తి అంతా కూడా పిండివేయబడుతుంది అనమాట. మనిషికి చివరికి మిగిలేది ఏమిటంటే నిరాశ, నిస్పృహలే మిగులుతాయి అన్నమాట. కాబట్టి అవసరమైతేనే దానితో వ్యవహరించండి, అవసరం లేనప్పుడు దాన్ని విడిచిపెట్టండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆధునిక సమాజంలో సమస్య ఏమిటంటే అతి సమాచారం అన్నమాట. అన్నీ కూడా అతి వలనే కలియుగంలో ఇబ్బందులన్నీ. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. కాబట్టి అతి ఎక్కడా పనిచేయదన్నమాట. అందుకే ఉపదేశామృతంలో రూపగోస్వామి వారు చెప్తున్నారు. ఏమేం చెప్తున్నారు? అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యంచ. ఇంకేమున్నాయి? 2 శ్లోకాలు కలిపినట్టున్నాను నేను. కలిపానా? కాదు కదా. మొదటి శ్లోకం ఏంటి? వాచో వేగం మనసాక్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత తీర సర్వామపీమాం పృథివీం సశిష్యాత్ అని చెప్పన్నారు. కాబట్టి ఈ వాక్కు యొక్క వేగమును, మనస్సు యొక్క వేగము, క్రోధము యొక్క వేగము, ఈ వేగాలనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక విధమైనటువంటి వేగం. ఏది? సెల్ ఫోన్ వేగం అర్థమవుతుంది కదా, అది కూడా వేగమే. కాబట్టి ఇది అవసరం లేదు. వాస్తవానికి చాలామందికి అవసరమే లేదు అది. అంటే అది ఉంది కాబట్టి దానితో అవసరాలు పెంచుకున్నారనమాట. మీకు అర్థమవుతుంది కదా. అది ఎలాగో ఉంది, ప్రతి మనిషి దగ్గర ఉంది కాబట్టి దానికి అనేకమైనటువంటి జోడించారు తప్ప వాస్తవానికి ఇది అవసరం లేదు. ఇప్పుడు మొత్తం సమాజం అంతా కూడా అందులో
పూర్తిగా మునిగి ఉంది. ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ఇది అత్యంత పెద్ద ఏమంటారు డైవర్షన్ అన్నమాట, పెడత్రోవ పట్టించేది. కాబట్టి కనీసం మనం అది భగవంతుడికి ఇచ్చేటువంటి, ఎందుకంటే భగవంతుడి నామానికి భగవంతుడికి వ్యత్యాసం లేదు, భగవత్ ప్రసాదానికి భగవంతుడికి వ్యత్యాసం లేదు, ఆయన అర్చనకు ఆయనకు వ్యత్యాసం లేదు, శ్రవణానికి కీర్తనానికి వేటికి కూడా వ్యత్యాసం లేదు. కాబట్టి ఈ కార్యాలు చేసేటప్పుడు దాన్ని పక్కన పెట్టేసేయండి. అర్థవుతుంది కదా. ఇది ఒకటి చేస్తే కలియుగంలో చాలా చాలా పురోగతి సాధిస్తారు. ఒకవేళ నిజంగా ఎవరైనా స్మార్ట్ ఫోన్ని పక్కన పెట్టగలిగితే కనీసం ఈ సేవలు జరిగేటప్పుడు వాళ్ళు చాలా గొప్పగా పురోగతి సాధిస్తారు. అర్థవుతుంది కదా. ఎందుకంటే అది అవమానకరం అనమాట ఆ విధంగా చేయడం. సో ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అలాగే ఏదో మనకి రిలాక్స్ అయినట్టుగా కుర్చీలో కాళ్ళు ముందుకు జాపుకొని వెనక్కి బాగా ఆనుకొని చేసే జపం, అది కూడా ఏమిటంటే ఏ విధంగా అయితే జపం చేస్తూ ఫోన్ చూస్తారో అలాగే నిద్రపోతూ జపం చేయడం అనమాట. అంటే అక్కడ జరిగేది నిద్రపోతున్నాడు, నిద్రతో పాటుగా జపం చేస్తున్నాడు. ఎలాగైతే జపం చేస్తూ ఫోన్ చూస్తారు కదా, అంటే ముఖ్య కార్యం ఏమిటి అక్కడ జపం చేయడం, దాంతోపాటుగా ఫోన్ చూసుకుంటాడు పక్కన. అలాగే ఇది ఎలాంటిదంటే పడుకుంటూ మధ్య మధ్యలో టైంపాస్గా జపం చేయడం లాగా అయిపోతుంది అనమాట. అంతేగాని జపం చేస్తూ అది చేసినట్టు ఉండదు. అందుచేత మనం ఏ విధంగా కూర్చున్నాం ఏమిటి ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే గౌరవప్రదంగా, ఎందుకంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం జపిస్తున్నామంటే కొంచెం హుందాతనంతో కూడినటువంటి భంగిమలో కూర్చోవాలి, ఎలా పడితే అలా కూర్చోకూడదు జపం చేసేటప్పుడు. అలాగే మరి అందరికీ కూడా మౌలికమైనటువంటి శ్రవణం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడం మొట్టమొదట. ప్రతి ఒక్కరు కూడా శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు ప్రతిరోజు చదవాలి. మరి దీనికి అనేక రకాల వాళ్ళగా చదవలేని వాళ్ళకి సహాయం చేయడం కోసం ఈ రీడింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. సో వాళ్ళ సహాయంతో అందరూ కూడా పురుషులు కూడా చదువుతున్నారు. ఈ రోజుల్లో చాలా ఉన్నాయి అలాంటి గ్రూపులు, అన్ని మందిరాల్లో కూడా దాదాపుగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక విధంగా మనం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవాలి. దానితో పాటుగా మనం ఏ గురువు దగ్గర అయితే దీక్ష స్వీకరించామో ఆ గురువు యొక్క మనోభీష్టం తెలుసుకోవడం కోసం మనం వారు కూడా, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఆదేశించారు తన యొక్క శిష్యులందరినీ, ముఖ్యంగా సన్యాసుల యొక్క కర్తవ్యం ఏమిటంటే గ్రంథరచన చేయడం అని చెప్పారు. అందుచేత ఎంతోమంది శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఎన్నో గ్రంథాలు రాయడం జరిగింది. అవన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఏవైతే విషయాలు చెప్పడం జరిగిందో వాటిని ఇంకా విస్తృతంగా వాటిని ఇంకా అధ్యయనం చేయడం అనమాట ఆ గ్రంథాలు చేసే పని. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసింది శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవాలి. అలాగే ఎవరైతే మన ఆధ్యాత్మిక గురువు ఉన్నారో వారి యొక్క గ్రంథాలు చదవాలి. కాబట్టి ఈ రోజుల్లో అనేక గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. మనం చూసినట్లయితే మీరు ఏదైనా ఒక పుస్తకం చదవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మీ యొక్క శిక్షా గురువుని అడిగి తెలుసుకోండి ఈ పుస్తకం చదవచ్చా లేదా ఏంటని. ఎందుకంటే అనేక మంది అనేక రకాల పుస్తకాలు రాస్తున్నారు. మనం బయట యాత్రలకు వెళ్ళినప్పుడు మందిరాల్లో కూడా అనేక రకాల పుస్తకాలు లభ్యమవుతుంటాయి. కానీ మన ఇష్టానుసారంగా ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కొనుక్కొని చదువుకోకూడదు. మనం ఖచ్చితంగా మనకు శిక్షణ ఇచ్చేవారి యొక్క అనుమతి అడగాలన్నమాట, ఈ పుస్తకం చదవచ్చా లేదా. అయితే మనం అనుకోవచ్చు చదవదగింది కాకపోతే ఎందుకు రాస్తారు. అయితే అన్నీ చదవగలిగినవైనా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో చదవచ్చో లేదో తెలుసుకోవాలి. అన్ని పుస్తకాలు అందరూ అన్ని దశల్లో చదవదగినవి కావన్నమాట. అదవుతుంది కదా. అందుచేత ఖచ్చితంగా దాని గురించినటువంటి సలహా తీసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఉంది, వినడానికి ఎంతో ఉంది. అదవుతుంది కదా. ఇస్కాన్ ఎంతగానో విస్తరించింది, ఎంతోమంది భక్తులు తయారయ్యారు. వాస్తవంగా అందులో చాలామంది మహాత్ములు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా గొప్ప సేవ చేస్తున్నారు సమాజానికి. గొప్పగా కొన్ని వేల లక్షల మందిని కృష్ణ చైతన్యంలోకి తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా ఉన్నారు అందరూ కూడా. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరి నుంచి వింటున్నాం ఏమిటనే దాని గురించి. ఎందుకంటే పూర్వం ఎలా ఉండేదంటే ఎవరైనా జ్ఞానం కలిగి ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా సాక్షాత్కారాన్ని కలిగి ఉంటారని అనుకోవచ్చు మనం పూర్వం. అలాగే వాళ్ళు ఆచరిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు పూర్వం. కానీ ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి బాగా సమాచారం తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే సమాచారం ఇప్పుడు అందరికీ చాలా సులభంగా అందుబాటులో ఉందన్నమాట. కేవలం ఆ సమాచారాన్ని ఎలా మనం పొందాలి అని తెలుసుంటే చాలు. సమాచారం సముద్రం అంత ఉంది, వద్దంటే అత్యంత ఎక్కువ ఉందా మనకు సమాచారం.
కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా సరే చాలా సులభంగా ప్రవచనాలు చెప్పొచ్చు, లేకపోతే ఏవైనా సరే విషయాలు సమాచారాన్ని ఇతరులకు పంచవచ్చు. ఎందుకంటే మనం నివసిస్తున్నదే సమాచార యుగంలో నివసిస్తున్నాం అనమాట. ఇన్ఫర్మేషన్ ఏజ్ అంటాం దీన్ని. కానీ ఆ సమాచారం తెలిసినంత మాత్రాన ఆ వ్యక్తి ఆ స్థాయిలో, అంటే అతడు ఏదైతే సమాచారాన్ని మనకి ఇస్తున్నాడో అది అతడు ఆచరిస్తున్నాడని మనం చెప్పలేం. అలాగే దాని గురించినటువంటి సాక్షాత్కారం అతడికి ఉందని మనం చెప్పలేం. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఏమిటంటే సరే, సాధారణమైనటువంటి జనులు వాళ్ళు ఇవన్నీ వింటూ ఉంటారు, వాళ్ళకి మేలు జరుగుతుంది. ఎవరి నుంచి విన్నా మేలు జరుగుతుంది సాధారణమైనటువంటి వ్యక్తులకి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి మొత్తానికి కృష్ణుడు భగవంతుడని తెలుసుకుంటారు, లేకపోతే ఈ విషయాలు తెలుసుకుంటారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గంభీరంగా స్వీకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం తర్వాత దశకి రావాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే దీక్ష స్వీకరించారు కదా. దీక్ష స్వీకరించడం అంటే మనం చెప్పుకున్నాం నిన్న, అంటే మనం ఒక వాగ్దానం తీసుకున్నాం, మన జీవితాంతం కృష్ణ చైతన్యానికి కట్టుబడి ఉంటాం, సాధన చేస్తామనే వాగ్దానం తీసుకున్నాం. మరి మనం ఈ దశకు వచ్చిన తర్వాత పూర్వంలాగా ఎవరో ఏదో ఫార్వర్డ్ చేశారు వింటాను, లేకపోతే ఎవరో షేర్ చేశారు వింటాను, లేకపోతే ఎవరో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు వింటాను, లేకపోతే ఎవరో గొంతు బాగుంది వింటాను, లేకపోతే ఎవరో చూడడానికి చాలా అందంగా ఉన్నారు వింటాను. ఆ స్థాయిని మనం దాటాలన్నమాట, పైకి రావాలి కొంచెం. ఎందుకంటే మనం ఒక నిబద్ధత స్వీకరించాం, జీవితంలో దీక్ష స్వీకరించామంటే మనం తర్వాత దశకి వెళ్ళాలి. నిజంగా వాళ్ళు మనం చెప్పేది ఏమిటి, మరి అది నిజంగా ఆచరణలో ఉందా లేదా, సాక్షాత్కారం ఉందా లేదా, అవసరమైతే మనం కొన్నాళ్ళు వారితో సాంగత్యం చేయడం కూడా చేయాలి, లేకపోతే ఏం తెలియదు అనమాట. ఎందుకంటే కలియుగంలో ఏదైనా సాధ్యమే. అంటే మనిషి ప్రత్యక్షంలో మీ ముందు, అంటే వ్యక్తి మన ముందు లేని పక్షంలో అతడు ఏదైనా చేయగలడు. మీకు అర్థమవుతుంది కదా. మనిషి, మనం ఒక వ్యక్తిని మన ముందు చూస్తున్నాం, అలా ప్రత్యక్షంలో తప్ప పరోక్షంలో ఏమైనా చేయొచ్చు ఈ రోజుల్లో. అది నేను చెప్పేది. పరోక్షంలో ఏదైనా చేయొచ్చు, ఎవరితో అయినా ఏ భాషలో అయినా మాట్లాడించవచ్చు. మనం చెప్పుకుంటున్నాం ఏమిటంటే ప్రవచనం పూర్వంలాగా ఇప్పుడు అనువాదకులు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రవచనం ఉందంటే దాంట్లో ఆప్షన్ పెట్టుకుంటే అదే వ్యక్తి తన స్వరంతో మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఆ ప్రవచనం వచ్చేస్తుంది. ఆ స్థాయికి వచ్చేసినాయి ఇప్పుడు అన్నీ కూడా. అర్థవుతుంది కదా. ఉదాహరణకి ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మీరు సాఫ్ట్వేర్ని ఉపయోగించి ప్రభుపాదుల వారి స్వరంతో ప్రభుపాదుల వారే తెలుగులో మాట్లాడినట్టుగా వచ్చేస్తుంది మీకు అనువాదం. ఇలాంటివి వచ్చేసాయి అన్నమాట. కాబట్టి ఈ యుగంలో చూడండి, ఇప్పుడు ఎంత అయితే ఆన్లైన్లో ప్రచారం పెరుగుతుందో ఇప్పుడు అదే మోతాదులో ఆఫ్లైన్ ప్రచారానికి కూడా రోజు రోజుకి విలువ పెరుగుతుంది. ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు కాబట్టి. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఆన్లైన్ పెరిగింది. ఇప్పుడు ఏమైంది, ఆన్లైన్ పెరగటం వల్ల ఇప్పుడు ఆన్లైన్లో ఏదైనా చేసేయచ్చు. కాబట్టి ఇప్పుడు అందరికీ ఏమిటంటే ఆన్లైన్లో చూసి వస్తువుని ఎలా కొనగలం, ఇప్పుడు అందరికీ ఇది అనమాట. పూర్వం అంతా ఆన్లైన్లో కొనేయాలి అన్నారు. ఇప్పుడేమో అందరూ కూడా ఆన్లైన్లో కాకుండా వెళ్ళి చూసుకుని కొనుక్కుంటే మేలేమో. ఎందుకంటే పూర్వం ఆన్లైన్ లేనప్పుడు మోసాలు జరుగుతున్నాయని చెప్పి ఆన్లైన్లోకి వచ్చారు. ఆన్లైన్లో అయితే అంత నిఖర్సుగా ఉంటుందని. ఇప్పుడు అందరూ ఆన్లైన్లోకి వచ్చే మోసగాళ్ళు కూడా ఆన్లైన్లోకి వస్తారు కదా. అర్థమైందా లేదా. పూర్వం ధనం అనేది బంగారం రూపంలో ఉండేది, ఎక్కడ లంకి బిందుల్లో వాటిలో దాచుకునేవారు. కాబట్టి దానికి తగిన దొంగలు ఉండేవారు, ఒంటికి ఆమతం పూసుకొని వచ్చేవారు, చక్కగా రాత్రి సమయాల్లో వచ్చి దొంగతనం చేయడం ఏదో చేసేవారు. తర్వాత నోట్ల రూపంలో వచ్చింది, తర్వాత జేబు దొంగలు అలాంటి వాళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది అంతా. కాబట్టి దొంగలు కూడా పూర్వంలాగా నేను దొంగనని మెడలో బ్యాట్ చేసుకుని లేకపోతే ఆవదం పూసుకుని తిరుగుతారా స్టోర్పురం దొంగల్లాగా? లేదు కదా, వాళ్ళు ఆన్లైన్లోనే ఉంటారు. సో కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత ఇప్పుడు ఆన్లైన్ అనేది ఏం ప్రత్యామ్నాయం కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆన్లైన్ ఎక్కువైపోయి జనానికి ఇదంతా కాదు, కానీ మళ్ళీ మనం స్వయంగా వెళ్ళి విందాం అనుకుంటారు. ఇది ఒక మంచి ఏమంటారు, ఇది కూడా ఒక మంచి పోకడ అన్నమాట. కాబట్టి ఏమైనా చెప్పేది ఏమిటంటే ఒక వ్యక్తి మాట్లాడేటువంటివన్నీ ఇప్పుడు నేనే చెప్తున్నాను, నాకు కూడా ఇది వర్తిస్తుంది, మొట్టమొదటి నేనే చెప్తున్నాను కాబట్టి
సో చెప్పినవన్నీ ఆ వ్యక్తి ఆచరిస్తున్నాడనో లేకపోతే వాటన్నిటి గురించి అతనికి సాక్షాత్కారం ఉందనో మనకు తెలియదు. ఎలా తెలుస్తుంది ఆ విషయం? ఎలా తెలుస్తుంది? సాంగత్యం ద్వారా తెలుస్తుంది. అర్థమవుతుంది కదా. నిలకడ మీద తెలుస్తుంది అంతే. ఏదైనా సరే వెంటనే మనం ఏ నిర్ణయాలకి రాలేము. ముఖ్యంగా ఈ యుగంలో వెంటనే నిర్ణయాలకి రాకూడదు దీని గురించి అయినా కూడా. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఆన్లైన్లో ప్రచారం జరుగుతుంది. అందులో చాలా గొప్పవాళ్ళు, చాలా చక్కగా చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే సమయంలో వక్రీకరణలు కూడా అదే మోతాదులో కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఆ విచక్షణ కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుంది కదా. కాబట్టి సలహా తీసుకునే ముందు కూడా మనం కూడా సలహా తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరిని సలహా తీసుకోవాలని తెలిసి ఉండాలి. ఇప్పుడు వైద్య సంబంధ సలహా కావాలంటే న్యాయవాది దగ్గరికి కూడా అడగకూడదు కదా. న్యాయ సలహా కావాలంటే వైద్యుడిని వెళ్ళి అడుగుతామా? అవును కదా. కాబట్టి మనం ఎవరినైనా ఒక సలహా అడిగినప్పుడు ముందు ఎవరినైతే అడుగుతున్నామో వారి యొక్క స్థితి ఏమిటనేది మనం పరిగణించాలి. అంటే అందరూ అన్ని రకాల సలహాలు ఒకళ్ళే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? ప్రభుపాదులు వారు చెప్తారు, ఏమంటారంటే నోయింగ్ సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పంటారు. కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల అన్నిటి గురించి కొద్ది కొద్దిగా తెలుస్తుంది అన్నమాట మనకు. అలానే ఏ రంగంలోనూ మనం నిష్ణాతులై ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదానికి కూడా కొన్ని సాధారణ సలహాలు ఇవ్వగలం. నిన్న రోజున మనం ఆయుర్వేదం గురించి ఏవో కొన్ని చెప్పుకున్నాం. మీరు ఎవరన్నా వచ్చినా నాడి పట్టుకుని నాకు ఏ జబ్బు ఉందో చెప్పండి అంటే నేనేం చెప్తాను? దాన్ని చెప్పగలనా నేను? నాడి పట్టుకుని నాకు ఏముందో జబ్బు చెప్పండి, లేదా నా శరీరం కఫ శరీరమా, వాత శరీరమా, పిత్త శరీరమా అంటే లేదు, చెప్పలేం. కాబట్టి సాధారణమైనటువంటి సలహాలు ఇవ్వడం వేరు, అన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలని అనుకోవడం. నిష్ణాతులు ఉంటారు ప్రతి రంగంలో, వాళ్ళని వెళ్ళి మనం సలహాలు అడగాలి, వాళ్ళు చెప్తారు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ ప్రచారం విషయంలో కూడా మనం చూడాలన్నమాట. అంటే ఉదాహరణకి ఈ రోజుల్లో పురుషులు ప్రచారం చేస్తున్నారు, స్త్రీలు ప్రచారం చేస్తున్నారు, అందరూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేయని వాళ్ళు ఎవరు లేదు, చిన్నపిల్లలు కూడా ప్రచారం చేస్తున్నారు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వివాహమే చేసుకున్న వాడిని గృహస్థ జీవనంలో ఉండేటువంటి సమస్యల గురించి సలహా అడిగితే ఏం చెప్తాడు? చెప్పే అవకాశం ఉందా? లేదు. లేకపోతే అసలు పిల్లలు లేనటువంటి స్త్రీలు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ నుంచి పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పి ఉపదేశం తీసుకుంటే, లేదా వాళ్ళు దాని గురించి ప్రచారం చేశారనుకోండి, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం మనకు ఉండాలన్నమాట. మనం ఎవరి నుంచి వింటున్నాం, అసలు ఏదైతే వాళ్ళు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ గురించి, దాని గురించి వాళ్ళకి ఆచరణాత్మకమైనటువంటి అనుభవం ఉందా? కాబట్టి అందుకే ఎవరి నుంచి ఏం అడగాలనేది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుంది కదా. సో ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్లో మనం చూస్తే విదేశాల్లో శ్రీల ప్రభుపాదుల వారి కాలంలో ఉద్యమంలో చేరినటువంటి స్త్రీలు ఉన్నారు. ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు అందులో దాదాపుగా అందరికీ వివాహం చేశారు. ప్రభుపాదుల వారు ఉండగానే కొంతమంది విడాకులు తీసుకున్నారు. కొంతమంది ప్రభుపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత భర్తలను వదిలేశారు. భార్య భర్తను వదలడమో, భర్త భార్యను వదిలేయడం. ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు గురువులు అవ్వాలని చూస్తున్నారు. ఉదాహరణకి ఇస్కాన్. ఇప్పుడు అలాంటి వాళ్ళు గురువు అయ్యారనుకోండి, ఏమిటి నువ్వు సమాజానికి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు ఆవిడ గురువు అయ్యారు అనుకుందాం. ఏది అప్పట్లోనే ఎప్పుడో అసలు ఒక దాంపత్య జీవనం అనేటువంటి లేనటువంటి వాళ్ళు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ఆవిడ ఒకవేళ గురువు అయింది అనుకోండి. ఆవిడ రేపు పొద్దున ఎవరో యువజంట వెళ్తారు. యువజంట వెళ్ళి, ఏమండి మాకు కొంచెం భక్తిలో ఇద్దరికి కష్టంగా ఉందంటే ఆవిడ ఏముంటుంది? ఎందుకు విడాకులు తీసేసుకోండి, ఎవరి భక్తి ఎవరు చేసుకున్నాడు అంతేనా? అంతకుమించి ఏమైనా ఉన్నతమైన సలహా ఇస్తారంటారా? అంతే కదా. ఇది గొప్ప ప్రమాదం ఇది. అర్థమైంది కదా. లేకపోతే ఎవరైనా పిల్లలు ఉన్నారు, ఇంట్లో పిల్లలతో ఇప్పుడు తల్లికో లేదా తండ్రికో ఏదో సమస్యలు ఉన్నాయి, వాళ్ళతో పిల్లల్ని ఎలా పెంచాలి ఏమిటని చెప్పి సలహా అడగాలి. ఎవరిని వెళ్ళి అడగాలి? అసలు పిల్లలే లేనటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలి? ఇవ్వగలుగుతారా సరైన సలహా? లేదు. కాబట్టి అందుకే విచక్షణ ఉండాలన్నమాట, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మనకు కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో ఆన్లైన్లో ఎవరు పడితే వాళ్ళు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అందరూ ప్రచారం చేస్తున్నారు. జనం కూడా అసలు వాళ్ళు సరే, వాళ్ళు ఎంతవరకు ఏంటంటే జనం కూడా ఏమిటంటే స్వార్థం అన్నమాట. మనకి ఏంటంటే ఆన్లైన్లో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని ఏదో ఇప్పుడు చూడండి, నేను వంట చేసుకోను, అదే కదా, నేను వంట చేయను, ఇంట్లోనే కూర్చుంటాను,
కానీ నాకు మంచి క్వాలిటీ ప్రసాదం కావాలి. కాబట్టి జొమాటోలోనో లేకపోతే దేంట్లో ప్రసాదం కూడా పక్కన పెట్టండి. నాకు నాణ్యమైన ఆహారం కావాలి అని అనుకుంటూనే బద్ధకంగా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఉదాహరణకి మంచిదొస్తుందా? వచ్చే అవకాశం ఉందా? లేదు కదా! కాబట్టి మనం బద్ధకంగా ఆన్‌లైన్ ఉంది కదా! ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో నాకెవరు చెప్తే వాళ్ళు అంటే డిమాండ్ అనమాట. నాకు గురువు కావాలి అంటే గురువుని ఎన్నుకోవడం అనమాట. నేను ఏ గురువు కావాలి నాకు? ఎవరైతే నాకు ఆన్‌లైన్‌లో చెప్తారో, మందిరానికి ఎళ్ళకుండా అన్నీ ఇంట్లోనే ఉండి నాకన్నీ చక్కగా అన్నీ చెప్పేస్తారో, ఆన్‌లైన్‌లోనే కోర్సులన్నీ అయిపోయి ఉండే అలాంటి గురువైతే నేను ఎన్నుకుంటాను. కాబట్టి అది క్వాలిటీ కావాలంటే అదే సమయంలో ఎలా కుదురుతుంది? మందిరానికి వెళ్ళడానికి ఇష్టం లేదు, భక్తులతో సాంగత్యం చేయడానికి ఇష్టం లేదు. కానీ నేను మహా జ్ఞానిని, మహా గొప్ప భక్తురాలిని, భక్తుడిని అయిపోవాలనుకుంటాం. ఆన్‌లైన్‌లో ఎవరైనా చెప్తే వాళ్ళని తీసుకుంటా ఉంటాం. వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండి ఇంటర్నెట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కామనే చూడండి. కాబట్టి అనేకమైనటువంటివి ఉన్నాయి సమస్యలు. అన్నిటి గురించి నేను చెప్పట్లేదు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి కొంచెం బుద్ధి పెట్టి మనం ఏం వింటున్నాం, ఎవరి నుంచి వింటున్నాం, ఆ చెప్పేవాళ్ళు ఆచరణ ఎంత, ఏమిటి? ఈ వ్యక్తికి ఈ ప్రపంచంలో అన్నిటి గురించి పూర్తిగా తెలియదు. మనం కొంత అవగాహన మనం ఇవ్వగలం. అందుచేత ఎందుకంటే ఈ రోజుల్లో ఏమంటారు దాన్ని, పూర్వం చూడండి హెరిడ్ మెంటాలిటీ అంటారు. అంటే ఏమిటది, గొర్రెల మంద మనస్తత్వం అన్నట్టుగా. ఒక గొర్రె ఎటు వెళితే అటు వెళ్ళిపోడు. అలాగే ఒకరు ఏ గ్రూప్లో జాయిన్ అయితే మొత్తం వేలాది మంది అందరి గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఈ రోజుల్లో మనం ఊరికే ఏదైనా మెసేజ్ పెట్టామనుకోండి, ఇలాగ ఏదో కార్యక్రమం చేస్తున్నామంటే పొలోమని ఒక 1000 మంది 2000 మంది జాయిన్ అవుతారు. తీరా క్లాస్కి ఎవరెవరో వస్తారంటే 2-3 వస్తారనమాట. అది కూడా ఒక ట్రెండ్ అనమాట. కొత్తగా ఎవడన్నా చూడండి మా గ్రూప్లో ఏదో జరుగుతుందో పెట్టామనుకోండి 10,000 మంది వచ్చేస్తారు అందులో. ఇంతకీ ఎవరికి తీరిక ఉండదు. వాడు 1,00,000 గ్రూపుల్లో ఉంటాడు వాడు. అర్థమైంది కదా! వాడి ఫోన్లో చూస్తే 20-30 గ్రూపులు ఉంటాయి. అంటే వీడు ఇందులోనూ దృష్టి పెట్టాడు అనమాట. 4 పడవల మీద కాలేశాడంటే వాడు ఏ పడవ మీద లేదు, వాడు నీళ్ళల్లో ఉన్నట్టుతో సమానం అనమాట వాడు. అర్థమవుతుంది కదా! సో కాబట్టి ఈ ఆన్‌లైన్ యుగం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో ఉత్సాహం ఎక్కువ అందరికీ. అది వినేద్దాం, అది చేసేద్దాం. కానీ ఆచరణాత్మకంగా మన జీవితానికి మనకి ఏం కావాలి, మనం ఏం చేయగలం అనేది ఆలోచించుకోవాలి. అర్థమవుతుంది కదా! మనం ఏం చేయగలం, అసలు మనకి ఏం అవసరం, అది తెలుసుకొని మనం చేయాలి. కాబట్టి ప్రచారం విషయంలో ఎందుకంటే అనేకమైనటువంటివి ఉంటాయి. మనం బయటకి ఎక్కడెక్కడికో తిరుగుతుంటాం, యాత్రలకు వెళుతుంటాం, అక్కడ ఏవో కొత్తగా ఏవో కనిపిస్తుంటాయి. వాటినే ఇది చేసుకోకూడదు. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది భక్తుల రింగ్ టోన్లు చూస్తుంటాం ఫోన్లో. ఎక్కువ శాతం వచ్చేవన్నీ కూడా సినిమాల్లో పాటలకు సంబంధించినవే. సినిమాల్లో ఏదో ఓం నమో భగవతే వాసుదేవాయ అని, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంటుంది. తీరా ఏమిటవి, ఎవడు పాడాడో ఏమిటి, ఎక్కడే అని చూస్తే అది సినిమాలు అనమాట. ఏదో లౌకికమైనటువంటి సినిమాల్లో. మరి అవి అసలు వాటికి అవి ఎలాంటివంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు చెప్పినట్టుగా మందులేని గొట్టం బిళ్ళలు లాంటివి అనమాట. మీకు అర్థమైందా? మందులేని గొట్టం బిళ్ళలు అంటే ఏమిటి అర్థం? గొట్టం బిళ్ళలు తెలుసు కదా అందరికీ. లోపల ఏముంటుంది? పొడి ఉంటుంది కదా. ఊరికి గొట్టం బిళ్ళలు అని చెప్పి గొట్టాలు ఎక్కడైనా అమ్ముతారు బజార్లో. గొట్టాలు సప్లై చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసం చేయొచ్చు. మీకు ఏదో కావాలంటే ఒక 1/4 కేజీ గొట్టాలు ఇచ్చి నువ్వు రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వాడు అని చెప్పి ఊరికే ఖాళీ గొట్టాలను మింగుతున్నావు అనమాట. అలాగే ఈ రోజుల్లో ఏమిటంటే ఖాళీ గొట్టాలు ఎక్కువ, లోపల ఏముండదు సరుకు. అర్థమవుతుంది కదా. సో అలాగే సినిమాల్లో వాళ్ళు ఏదైతే భగవంతుడి పాటలు పాడుతుంటారో వాళ్ళంతా ఎవరు, ఆ తీసినోడు ఎవడో ఒక భౌతికమైనటువంటి వాడు. అందులో ఉన్నటువంటి హీరో ఆ సినిమా నుంచి బయటికి రాగానే రాముడు లేడు అంటాడు. వాడు రాముడు వేషం వేస్తాడు. వాడు రాముడిని విశ్వసించడం ఏం లేదు, వాడికి డబ్బులు ఇచ్చారు కాబట్టి రాముడు వేషం వేస్తాడు. అందులో సంగీతం కొట్టేవాడు ఎవడో కొడతాడు. ఆ పాట పాడిన వాళ్ళు ఏదైతే తన్మయత్వంలో పాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పాటకు ముందు ఒక బూతు పాట, తర్వాత ఒక బూతు పాట పాడతారు. అలాగే మధ్యలో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈ పాట కూడా పాడతారు. వీళ్ళందరూ పనికిమాలిన వాళ్ళందరూ తయారు చేసిన ఒక చక్కటి సంగీతం మనం రింగ్ టోన్గా పెట్టుకుంటాం భక్తులు. చూడండి ఏమిటి రాజు పెట్టామంటే చాలా తన్మయత్వంతో పాడుతుందండి. అబ్బా అంత తన్మయత్వం నీకు చూసావా, నువ్వు అంత తన్మయత్వం. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలు. దీని గురించి కూడా మాట్లాడాలంటే అది నిజం, అది చాలా ముఖ్యమైనది. మనకి ఎంతోమంది ఇస్కాన్లో మహానుభావులైనటువంటి కీర్తనలు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభుపాదుల వారితో మొదలుపెట్టి ఎంతోమంది ఉన్నారు.
కాబట్టి అందుకే ఒక శిక్ష మార్గదర్శకులు అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళతో అడిగి తెలుసుకోవాలి. చాలామంది నేను చూస్తున్నాను భక్తులు వాళ్ళు పెట్టుకునేవి ఏదో రకరకాల ఆ సినిమా పేర్లు కూడా నాకు తెలీదు. 'కల్కి' అంట ఒక సినిమా. నేను ఒకరోజు ఇలాగ ఏదో పాట ఉంటే ఎవరినో భక్తులని అడిగాను. ఏంటిది అందరూ చాలామంది పెట్టుకుంటున్నారు. ఇదేమిటి ఎవరన్నా భక్తులు ఎవరన్నా పాడారా అని. అబ్బబ్బే లేదండి అదేదో 'కల్కి' సినిమాలో పాట అండి అన్నారు. అదేమిటి వాడెవడో పాడితే మనం పెట్టుకోవడం ఏంటి? కాబట్టి ఇవన్నీ పైకి చూడడానికి ఆధ్యాత్మికంగానే కనిపిస్తాయి. కానీ లోపల సరుకు లేనటువంటి గొట్టం బిళ్ళలన్నమాట. కాబట్టి అలాంటివి ఎక్కువ కలియుగంలో. ఎందుకంటే కలియుగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కలియుగంలో పైన ఏదైతే దేనికిస్తారు, ప్యాకింగ్‌కే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. లోపల ఉన్నటువంటి దానికి కాదు. అంతే కదా! అందరూ పై వాటిని కదా చూసి తీసుకునేది. మనం చూస్తుంటాం స్పష్టంగా తెలుసు భక్తులకి ఏమిటంటే మన శరీరం కాదు ఆత్మ, శరీరం అనేది కేవలం బయట ఆవరణ మాత్రం, ఇవన్నీ వింటాం. కానీ చివరికి భక్తులు కూడా ఏమన్నా పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పటికి ఫోటోలు చూసుకుంటారు. అమ్మాయి ఎలా ఉందో, అబ్బాయి ఎలా ఉన్నాడు ఆనాలన్నమాట ముందు బాగా పైకి. అంటే ఏం లేదనమాట, అంత తుస్సు, అదంతా భక్తి లేదు, ఏం లేదు అక్కడ. మళ్ళీ భౌతికమైన వాళ్ళు చేసినట్టే అన్ని పనులు. అంతే కదా! వాస్తవంగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళ యొక్క జాతకాలు కలవాలి, వాళ్ళ యొక్క మనోవృత్తులు కలవాలి, అవి చూసుకోవాలి. అవి చూసుకోవడం మానేసి ముందు తెచ్చిస్తారు ఫోటోలు. 10 ఫోటోలు చూడు, ఇందులో ఏం నచ్చింది, ఏం చూసి నచ్చుతుందో నీకు? శరీరం చూసి ఎన్నుకుంటావు, అంతే కదా! అంటే శరీరం బాగున్నంత మాత్రాన వ్యక్తిత్వం బాగున్నట్ట? అదేనా వాస్తవం? కాదు. కాబట్టి మెరిసేదంతా బంగారం కాదు. ముఖ్యంగా కలియుగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుంది కదా! సో కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పలేము మీకు. ఊరికే సూత్రాలు చెప్తున్నాను నేను. ఇవన్నీ మీరుగా పరిశీలన చేసుకొని మీరు ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఏ కీర్తనలు వింటున్నాం ఈ రోజుల్లో, ఎందుకంటే చూడండి, ఎక్కడ ఎక్కువ మంది జనం పోగైతే అక్కడ వ్యాపారాలు మొదలవుతాయి. అవునా కదా? చెప్పండి. ఇక్కడ జన్మాష్టమి జరుగుతుంది అనుకోండి, కృష్ణ జన్మాష్టమి రోజు వేలాది మంది వస్తారు ఇక్కడికి. వాళ్ళతో పాటుగా అమ్ముకునే వాళ్ళు చాలామంది వస్తారు. వస్తారా లేదు? ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు బ్రాండ్ మీరు కూడా మారుస్తారు. ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు ఆ రోజు ఏమంటాడు, గోవింద ఐస్ క్రీమ్ అంటాడు అవసరమైతే. ఇంకొకటి ఏమంటాడు, కేశవ కోకోకోలా అంటాడు అవసరమైతే. అమ్ముకోవడమే కదా కావాలి వాడికి, అంతేనే కదా? సో అలాగే ఇప్పుడు భక్తుల సంఖ్య పెరిగిపోయింది చాలా విస్తృతంగా. మరి దొంగలు పెరుగుతారు, అలాగే వ్యాపారస్తులు పెరుగుతారు, భక్తి పేరుతో వ్యాపారం చేసేవాళ్ళు. ఇవి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చూసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. అందుచేత సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు హరే కృష్ణ వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి సినిమాలు కూడా హరే కృష్ణకు సంబంధించిన సినిమాలు తీసామనుకోండి, వీళ్ళు కూడా సినిమా చూస్తారు కదా, వచ్చి చూస్తారా లేదా? రకరకాలు ఇంకా పేర్లే ఉంది. భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు వాడికి ఏమిటి, అమ్ముకునేవాడికి ఏం కావాలి, వాడే వెళ్ళి కోడి పందాలు జరిగి కూడా వాడే ఐస్ క్రీమ్ పెడతాడు. ఇదే ఐస్ క్రీమ్ బండోడు మీరు వెళ్ళి చూస్తే కోడి పందాల దగ్గర అమ్ముతాడు, ఆ జాతరలో అమ్ముతాడు. వాడికి ఎక్కడ అమ్మాడు అనేది కాదు, వాడికి కావాల్సింది ఏంటి, వాడి ప్రొడక్ట్ వెళ్ళాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు వాడు ఏమంటాడు, హరే కృష్ణ అంటాడు. వాడు కూడా ఏముంది, ఇప్పుడు 3-4 కస్టమర్లను చూస్తాడు, అందరూ ఒకళ్ళొకళ్ళు హరే కృష్ణ అనుకుంటారు, ప్రభు అనుకుంటారు. వాడు కూడా ఏమంటాడు, ప్రభుజీ ఐస్ క్రీమ్ తినండి బాగుంది అంటాడు. వా ప్రభుజీ అంటున్నాడు వీడు, హరే కృష్ణ ప్రభు అంటాడు, అంతే కదా? ఒక నలుగురిని చూస్తే అర్థమైపోతుంది కదా వాడికి, ఓహో హరే కృష్ణ అనాలి, ప్రభు అనాలి. కాసేపు ఆగితే ఇక్కడికి వచ్చేటప్పుడు తిలకం పెడుతున్నారు, ఫ్రీగా తిలకం పెట్టుకుంటాడు అవసరమైతే, అంతే కదా? ప్రభుజీ హరే కృష్ణ రండి తీసుకోండి ఐస్ క్రీమ్ చాలా బాగుంది అంటాడు. ఇంకొక పూట అక్కడ ఉన్నాడు అనుకోండి, ఇది భగవంతుడికి నివేదన చేశానని కూడా చెప్తాడు అవసరమైతే, అవునా కదా? అలాగే ఎప్పుడైతే భక్తుల సంఖ్య పెరుగుతుందో సినిమా వాడు కూడా ఇక్కడ తయారవుతాడు. అప్పటి వరకు వాడు ఏదో ఇంకొకళ్ళ మీద వాళ్ళ మీద రాజకీయాల మీద వాటి మీద తీస్తాడు. ఇప్పుడు భక్తులు పెరిగారు కదా, భక్తుల్లో తీసి వాడు కూడా ఏమంటాడు, వాడు కూడా తిలకం పెట్టుకుంటాడు అవసరమైతే, హరే కృష్ణ ప్రభుజీ అంటాడు, వెళ్ళి ఎవరితో సన్యాసితో ఫోటో దిగుతాడు. ఇంకేమిటి మొత్తం అయిపోయి ఇంకేంటి అసలు వీడు భక్తుడు అయిపోయాడంటే, వీడు 1000 కోట్లు పెట్టి సినిమా తీసాడంటే ఇంకేమిటి, పొలోమని మొత్తం అందరూ నిలిపోవడమే సినిమాకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ ఆలోచించండి. ఊరికే ఏదో అంతా కనిపిస్తుంది కదా అని చెప్పి సరైనది అనుకోవద్దు. ఏది వ్యాపారం ఏది భక్తి అనే దాని మధ్య తేడా తెలుసుకోగలిగేలా ఉండాలి. అర్థమవుతుంది కదా? ఖచ్చితంగా ఇవన్నీ ఏదో ఒక దశలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయి, అది కూడా చెప్తున్నాను నేను.
అందులో సందేహం లేదు. ఏదో ఒక దశలో ఉన్నవాడికి నిన్న మనం చెప్పుకున్నాం కొన్ని వంటల గురించి. అవి కూడా కొంతమందికి అవసరమే. ఒక స్థాయిలో ఉన్నవాడికి అవసరమే. ఇలాంటివి ఏవైతే సినిమాలని చెప్పి అంటున్నామో అవి కూడా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి అవసరం పడవచ్చు. ఎందుకంటే అందుకే ఈ సృష్టిలో అనేక రకాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని రకాల జీవులు ఉన్నారు కాబట్టి. కానీ నేను అనేది ఏంటంటే మీకు ఏదైతే అవసరమో అది మీరు తీసుకోండి. అవసరం లేనివి మీకు సంబంధం లేదు. అది మనం ఉన్నటువంటి స్థాయిని బట్టి ఓకే. ఎవరో సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, భౌతికమైన వాళ్ళు వెళ్ళారు ఓకే. మనకి భాగవతం ఉంది, అంతకుమించి ఏం కావాలి చెప్పండి. మనం దీక్ష తీసుకున్నామంటే ఒక నిబద్ధత కలిగి ఉన్నాం మనం. కాబట్టి మన యొక్క ఇష్టాయిష్టాలు వేరేగా ఉండాలి. దాన్ని ద్వేషించాల్సిన అవసరం కూడా మనకు లేదు. వాళ్ళు ఎవరు అలా చేశారని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అది చూస్తారు. వాళ్ళు ఏమన్నా పైకి వస్తే పైకి వస్తారు, కిందకి వెళ్తారు, ఏదో జరుగుతుంది మొత్తానికి. కానీ ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే మనం ఇప్పుడు దీక్ష స్వీకరించామంటే మనం ఏ స్థాయిలో ఉన్న వాటిని మనం స్వీకరించాలి, వేటిని మనం స్వీకరించకూడదు అనేది తెలుసుకొని ఉండాలి. అంతేగాని మనం ఇప్పుడు మనం ఏదైతే ప్రమాణాలు చెప్పుకున్నామో అది ఇప్పుడు ఒకవేళ బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఇంకో వేరే చెప్పాల్సి ఉంటుంది, ఇంకా కొన్ని గంభీరంగా కొన్ని చెప్పాల్సి ఉంటాయి. అర్థవుతుంది కదా. సో కొత్తగా వచ్చే వాళ్ళకి కొన్ని అవసరం అవుతాయి. సో అందుచేత మనం ఆ స్థాయిని దాటాలన్నమాట. అంటే దీక్ష స్వీకరించామంటే సూపర్ఫిషియల్ లెవెల్కి పైకి రావాలి. పై కనిపించే మెరుగులను దాటి లోపలికి రావాలి మనం. అర్థవుతుంది కదా. ఆ మాత్రం బుద్ధి మనం ఉపయోగించాలన్నమాట. సో ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది సాంగత్యం విషయంలో, ఎవరి నుంచి వినాలి, ఏం చూడాలనేటువంటి విషయంలో. అలాగే ఏ విధంగా అయితే భౌతిక సమాజంలో ఈ స్త్రీవాదం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయిందో, స్త్రీ పురుష సమాన హక్కుల గురించి స్త్రీవాద పోరాటాలు, ప్రతి దాంట్లో కూడా స్త్రీలకి ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించడం, ఇవన్నీ ఉన్నాయి భౌతిక సమాజంలో. వాటి ప్రభావం ఇస్కాన్పై కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే మీరు ఎక్కువ బయట ఉండరు కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు, కానీ దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కానీ దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దీని గురించి త్వరలో పుస్తకం కూడా విడుదలవుతుంది తెలుగులో. ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే పుస్తకం చదవండి, మదర్స్ అండ్ మాస్టర్స్ అని చెప్పి. చదవలేని వాళ్ళ కోసం తెలుగులో దాని మీద ఇప్పుడు పని చేస్తున్నాం. చాలా త్వరలో అది విడుదల చేస్తాం. వివరాలన్నీ అందులో ఉంటాయి. మీకు చదివితే అంత అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. ముఖ్యంగా స్త్రీ ధర్మం గురించి, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట భక్తులందరికీ కూడా. ఇక తర్వాత పిల్లల గురించి, మనం పిల్లల విషయంలో ఏం చేయాలి, ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారు కోరుకున్నది ఏమిటంటే ఎవరో కొంతమంది భక్తులయ్యి, అంటే ఇదేదో తల్లిదండ్రులు భక్తులు అవుతారు, పిల్లలు భక్తులు అవరు, వాళ్ళు ఇష్టం ఉంటే అవుతారు లేకపోతే లేదు, అలా కాదు. ఏ విధంగా అయితే మనకి వైష్ణవ సాంప్రదాయాలు వేలాది సంవత్సరాలుగా వారి పిల్లలు వంశపారంపర్యంగా దాన్ని కొనసాగిస్తున్నారో, ఉదాహరణకి మీరు శ్రీరంగం తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా సరే శ్రీ వైష్ణవ సాంప్రదాయం తీసుకోండి. తరతరాలుగా ఆ సాంప్రదాయం, ఇప్పుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయం రామానుజాచార్యుల వారు 1000 సంవత్సరాల ముందు ప్రారంభమైంది. 1000 సంవత్సరాలైనా ఇంకా సాంప్రదాయం ఉందా లేదా? ఉంది. అంటే కల్తీ అవ్వడం అనేది ఎప్పుడు అన్నింటిలో ఉంటుంది, కానీ ఇంకా సాంప్రదాయం వెళుతుందా లేదా? ఆచార వ్యవహారాలను ముందుకు వెళుతున్నాయి. ఎలా వెళుతుంది చెప్పండి? అలా ఇన్ని సంవత్సరాల పాటు రాగలిగిందంటే ఎలా సాధ్యమైందంటారు? పరంపర అదన్నీ సరే. వాళ్ళ పిల్లలు పిల్లలు అలా వచ్చింది. అలా ఎందుకు తీసుకోగలిగారు పిల్లలు అలా? ఎలా సాధ్యమైంది అది చెప్పండి? తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఇంకా అసలు కారణం ఏమిటి? ప్రత్యేకమైనటువంటి శిక్షణ. తండ్రులు వాటిని ఆచరించారు కాబట్టి. ఇంకెవరన్నా ఏమని చెప్తారా? ముఖ్య కారణం ఏమిటి అంటే వర్ణాశ్రమ విధానం అనేది ఉండడం వల్ల తరతరాలుగా ఈ యొక్క ఆచార వ్యవహారాలు ముందుకు వచ్చాయి. వర్ణాశ్రమ విధానం అంటే ఏమిటి అంటే ఆ కుటుంబం వాడు అదే విధమైనటువంటి పని చేస్తుంటాడు. వృత్తి విషయంలో తండ్రి ఏం చేస్తే కొడుకు అదే చేస్తాడు, వాడు కొడుకు అదే చేస్తాడు. కాబట్టి వాళ్ళు అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఈ వర్ణాశ్రమ సమాజం అనేది ఉండడం వల్ల ఇన్ని తరాలుగా ఈ భక్తి అనేది ముందుకు వచ్చిందనమాట మన దాకా. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పటికీ మనం చూస్తాం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వాళ్ళు తరతరాలుగా అదే వృత్తి చేస్తున్నారు. కాబట్టి అది కొనసాగింది. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? తండ్రి ఒకటి చేస్తాడు, కొడుకు ఏం చేయాలో తెలియదు, అవునా కదా?
వాడి కొడుకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే వృత్తి విషయంలో ఎవరికీ భరోసా లేదు. ఎందుకని? కుల వృత్తులన్నీ కూడా విడిచిపెట్టేశాం కాబట్టి. కానీ పూర్వం ఇవి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు వారు వారు వాళ్ళ పూర్వం నుంచి వస్తున్నటువంటి వృత్తులను చేసుకుంటూ ముందుకు వెళ్ళారు కాబట్టి ఆ వృత్తులతో పాటు ఈ భక్తి కూడా అలా వచ్చిందనమాట. మీకు అర్థమవుతుంది కదా. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ఏమిటి, ఎవరికి ఏమీ గ్యారంటీ లేదు, ఎవడ ఏమవుతాడనే దానికి గ్యారంటీ లేదు. ఒక 2-3 తరాల నుంచి ఇది జరుగుతుంది, అంతేనా కదా. 2-3 తరాల వరకు అందరూ కూడా ఒక వృత్తి చేసుకుంటూ వచ్చారు. వ్యవసాయమో, లేదా వడ్రంగి పనో, లేకపోతే ఇంకొకళ్ళు క్షురకులుగానో, ఇంకొకళ్ళు పాలకులుగానో, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో బట్టలు నేయడమో, ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ఎప్పటి వరకైతే చూడండి, మీరు గమనించండి, ఎప్పటి వరకైతే ఈ వృత్తులు కొనసాగిస్తూ వచ్చారో అప్పటి వరకు సాంప్రదాయం కూడా కొనసాగుతూ వచ్చింది. దీని గురించి కృష్ణుడు మొదటి అధ్యాయంలో మాట్లాడాడు భగవద్గీతలో. కులాచారాలు, కులధర్మాలు నాశనం అయిపోతాయని చెప్పి. ఎందుకంటే పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండేది. దీనికి కారణం ఆధునిక విద్యా వ్యవస్థ ఇప్పుడు నాశనం అయిపోవడానికి. ఆధునిక విద్యా వ్యవస్థ వల్ల ఏమవుతుంది, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఓ తండ్రి కష్టపడి సంపాదించి ఇల్లు కడతాడు, పిల్లల్ని కష్టపడి చదివిస్తాడు, కానీ ఆ పిల్లలు ఆ ఇంట్లో ఉండరు. ఉండే అవకాశం ఉందంటారా? చెప్పండి, లేదు. ఆ పిల్లలు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఏ నగరంలోనో వాళ్ళు సెటిల్ అవుతారు. అక్కడ వాళ్ళ పిల్లలు మళ్ళీ ఆ ఇంట్లో ఉంటారా? ఉండరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా వాళ్ళ ఆచారాలు ఎలా కొనసాగిస్తారు చెప్పండి. పూర్వం ఒక ఇల్లు ఉందంటే, ఒక ఊరు ఉందంటే ఎన్నో తరాలు బట్టి అదే ఊళ్ళో ఉంటూ వచ్చేవారు అనమాట. కానీ ఈ ఆధునిక విద్య యొక్క దౌర్భాగ్యం, ఇది ఒక పెద్ద సైతాన్ అనమాట. ఎందుకంటే ఆధునిక విద్యని అందించామంటే మనం అగ్రిమెంట్ చేసుకున్నట్టే, వీడు ఇంకా నాతో పాటు ఉండడు, వీడు విడిపోయినట్టే, కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటువంటి విద్య అనమాట. మీరు గమనించండి, ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు మీ అందరూ మీ పిల్లల్ని చదివిస్తున్నారు, రేపు పొద్దున్న మీరు కట్టినింట్లో వాళ్ళు ఉంటారా? చెప్పండి, మీరు ఎంతమంది ఉంటారంటారు? అందులో ఉంటారా? ఉండరు. కాబట్టి భక్తి కూడా రాదు వాళ్ళకి. మీకు అర్థమవుతుంది కదా. సో అది అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, నేను 50% కార్యం పూర్తి చేశాను, ఇంకా 50% ఉంది. ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేయడం. ఈ ఉద్యమం 10,000 సంవత్సరాల పాటు వెళుతుంది అన్నారు ప్రభుపాదుల వారు. వెళ్ళాలి అంటే ఎలా సాధ్యం అవుతుందో తెలుసా? ఈ వర్ణాశ్రమాన్ని తిరిగి మళ్ళీ మనం పునఃస్థాపన చేస్తేనే ఈ ఉద్యమం ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది వెళుతుంది 10,000 సంవత్సరాల పాటు. లేకపోతే ఇప్పటికే చూస్తున్నాం, ప్రభుపాదుల వారు వెళ్ళిపోయి 50-60 సంవత్సరాలు ఎంత అవుతుంది? 1977లో వెళ్ళిపోయారు ఆయన. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? 77కి 2027కి ఎంత? 52 సంవత్సరాలకే మనం చూస్తున్నాం చాలా ఆచార వ్యవహారాలు మొత్తం దిగజారిపోయాయి మన ఉద్యమంలో. మరి ఈ సాంప్రదాయాలు ఏమో చూడండి, రామానుజాచార్యుల వారు ఇప్పుడు 1000 సంవత్సరాల క్రిందట వచ్చి చెప్తే ఇప్పటికీ ఉన్నాయి, ఆలయాలు నడుస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నాయి. ఎందుకని? వాళ్ళు తండ్రి ఏం చేశాడు, కొడుకు అదే చేసేవాడు, వాడి కొడుకు అదే చేసేవాడు, వాడి కొడుకు చేసేవాడు. మార్చల వాళ్ళు ఏమి, ఈ జనరేషన్లో ఒకటి సీఏ చేస్తాడు, ఇంకొకటి బీఎస్సీ చేస్తాడు, ఇంకొకటి ఎంఏ చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు, అందరూ చేసేది గుమస్తాల కింద మళ్ళీ. అందుచేత మరి భక్తులమైనటువంటి మనం ఈ విషయాలు చాలా గంభీరంగా అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాం, ఒకవేళ మీరు మీ పిల్లలకి భక్తి ఇవ్వాలి అనుకుంటే ఏదైనా ఒక వృత్తి వాళ్ళకి ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లౌడ్ అనమాట. క్లౌడ్ అంటే మేఘంలో ఉన్నట్టు. మేఘం ఎంతవరకు ఉంటుంది? ఎప్పుడైనా కొట్టుకెళ్ళిపోవచ్చు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ దెబ్బకి వేలాది ఉద్యోగాలు పోతున్నాయి అన్నమాట. టెక్నాలజీ మీద ఆధారపడకూడదు. ఒకవేళ వాళ్ళు టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నా అదే సమయంలో వాళ్ళకి ఏదన్నా ఒక వృత్తి తెలిసి ఉండాలి. కాబట్టి కుల వృత్తులను వదిలేయవద్దు దయచేసి. అర్థమవుతుంది కదా. ఎప్పటికైనా సరే మనిషి వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలంటే వాడికి చేతికి ఏదో ఒక వృత్తి రావాలన్నమాట. ఏదో ఒకటి రావాలి, కనీసం వంట చేయడం అన్నా రావాలి, కనీసం ఏదో ఒకటి. ఆ విధంగా చేతిలో ఏదన్నా పని ఉంటే వాడు సురక్షితంగా ఉండగలడు, కాలం ఎలా వెళ్ళిపోయినా సరే. అందుకే శాస్త్రాలు మనకు చెప్తున్నాయి, కలియుగంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్నిటికీ అందరికీ కూడా సమాన ధర్మం వ్యవసాయం అని చెప్పింది శాస్త్రం. అన్ని వర్ణాల వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది వ్యవసాయం చేయడం అని శాస్త్రాలు చెప్పినాయి. కలియుగంలో కనీసం తిండి పండించుకోవడం రావాలి. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తారు చెప్పండి? ఈ సాఫ్ట్వేర్లు ఇవి ఎంతకాలం వెళతాయి? అందుచేత మూర్ఖంగా భక్తులు కూడా లక్షల రూపాయలు తీసుకువెళ్ళి వాళ్ళని హైటెక్ చదువులు చదివించడంలో దయచేసి పెట్టొద్దు. ఇప్పటికే పతనం మొదలైంది. అదవుతుంది కదా. వాళ్ళకి భక్తిని నేర్పించండి.
చాలామంది ఏమనుకుంటారంటే భక్తులతో సహవాసం చేస్తే మందిరంలో ఉంటే వాడు ఏదో సన్యాసి అయిపోతారు కదా, అంత లేదు, అంత సులభం ఏం కాదు ఇది. వాళ్ళకి మంచి సంస్కారం నేర్పండి ముందు. భక్తి ఉంటే వాడు ఎలా ఉన్నా బతికేస్తాడు. చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. అర్థమవుతుంది కదా. వాడి కనుక భక్తి అనేది వాడికి కనీసం జీవితంలో నేను రోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి 16 మాలలు కనీసం, నేను ఈ 4 నియమాలు పాటించాలి. ఎవరైతే 4 నియమాలు పాటించడానికి కట్టుబడి ఉంటారో, ఎవరైతే 16 మాలలు జపం చేస్తారో, ఎవరైతే భక్తుల సాంగత్యంలో భక్తులను సేవిస్తారో వాడికి తిరిగేలేదు. వాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వాడు బతికేస్తాడు. వాడు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. భక్తి లేదనుకోండి, కనీసం వృత్తన్నా ఉండాలి. భక్తి అబ్బన వాళ్ళకి కనీసం చేతి వృత్తన్నా ఏదన్నా వచ్చి ఉండాలి. ఏదో ఒక చేతి వృత్తి అంటే ఈ టెక్నాలజీ మీద ఆధారపడకుండా వాడికి ఏదో ఒకటి వ్యాపారం చేయడమో, ఏదో ఒక వస్తువు తయారు చేయడమో, బట్టలు నేయడమో, చెక్క పని చేయడమో, కుండ తయారు చేయడమో, వ్యవసాయం చేయడమో, వ్యవసాయం చేసుకుంటే ఇంకా అంతకుముందు మంచిది, గోసేవ చేయడమో ఏదో ఒకటి నేర్పించుకోవాలి. పంటలు పండించడం ఏదో ఒకటి నేర్చుకోవాలి. కనీసం చెట్టు ఎక్కడం ఏదో ఒకటి నేర్చుకోవాలి. చూడండి, లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో మీ జీవితకాలంలోనే మీరు చూస్తారు జరగబోయేది ఏమిటి. అర్థమవుతుంది కదా. సో కాబట్టి గుడ్డిగా ఈ ఆధునిక విద్యా విధానాన్ని నమ్మవద్దు. అది ఎందుకంటే ఇది అసురులు తయారు చేసినటువంటి విధానం కాబట్టి. అందుచేత మీరు చూడండి, మీ పిల్లల్ని మీరు ఏం చేస్తున్నారు, ఎందులో ప్రోత్సాహం ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సో కాబట్టి ఇవి కొన్ని విశేషాలు సాధన గురించి. అలాగే మనం ఇందా చెప్పుకున్నాం, పుస్తకాలు ప్రతిరోజు చదవాలి. చదివేటప్పుడు అందరూ కూడా ఒక నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. నోట్స్ అంటే ఏమీ లేదు. చాలామంది అడుగుతారు నోట్స్ ఎలా రాయాలి. ఏమీ లేదు అందులో. మీరు చదువుతున్నప్పుడు మీకు ఏదో ఒక అంశం చాలా నచ్చినట్టుగా మీకు ఏదో తలుక్కుమంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది కదా. మరి పుస్తకాలు చదివినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది మీకు ఏదో ఒక విషయం. మీ అందరికీ అనిపించిందా లేదా? ఇప్పుడన్నా అనిపించిందా? పుస్తకాలు చదివిన వాళ్ళకి మీకు ఏదైతే ఆ అంశం అలా అనిపించిందో వెంటనే దాన్ని రాసుకోండి. అంతే మీరు చేయాల్సింది. అర్థమవుతుంది కదా. సో ఇది చదవడంలో ఒక విషయం మనం చెప్పుకోండి. ఇక వృత్తి విషయంలో ఒక స్త్రీల విషయానికి వస్తే ప్రభుపాదులు స్పష్టంగా చెప్పారు, మీరు మీ కుమార్తెలకు పాతివ్రత్యాన్ని, వంట చేయడాన్ని, పరిశుభ్రంగా ఉండడాన్ని కనుక నేర్పిస్తే వారికి ఇబ్బంది ఉండదని చెప్పారు. ప్రభుపాదులు ఏమన్నారు, నేను బాధ్యత తీసుకుంటాను వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏదో ఎంఎస్సీలు చేయించి లేకపోతే ఏదేదో చేసి కాదు, ముందు వాళ్ళకి రావాల్సింది వంట చేయడం రావాలి. పరమ పూజ్య భక్తివేదాంత స్వామి వారు చెప్తారు, ప్రతి స్త్రీ కూడా ఎంఎస్సీ చేయాలంటారు. ఎంఎస్సీ అంటే ఏమిటి తెలుసా? ఎంఎస్సీ అంటే మాస్టర్ ఆఫ్ సబ్జీ అండ్ చపాతి, అంటే వంట చేయడం బాగా రావాలి ఆయన చెప్పింది. అర్థమవుతుంది కదా. వంట చేయడం రాకపోతే మీరు వివాహం చేశారనుకో, ఎవడో వివాహం చేసుకోవడానికి ఈ రోజుల్లో చాలామంది యువకులు వివాహం చేసుకోవడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే స్వతంత్రంగా ఉండే స్త్రీని ఎవడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు చెప్పండి? బుద్ధున్నవాడు ఎవడం చేసుకోవాలనుకుంటాడా? ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో లేదు, దాదాపుగా పోయింది వ్యవస్థ. ఇప్పుడు భారతదేశంలో కూడా మొదలైంది. ఎందుకంటే ఎవరు కూడా స్వతంత్రంగా ఉండేటువంటి స్త్రీని ఎవరు కూడా వివాహం చేసుకోవాలని అనుకోరు. ఇప్పుడు అందుకే ఎవరు కూడా ముందుకు రావట్లా. అందుకే ప్రభుపాదులు వారు చెప్పారు, పాతివ్రత్యంలో శిక్షణ ఇవ్వండి, వాళ్ళకి వంట చేయడంలో శిక్షణ ఇవ్వండి, పరిశుభ్రంగా ఎలా ఉండాలో శిక్షణ ఇవ్వండి. చాలు, ఆ 3 ఉంటే చాలు, వాళ్ళు వారిని కళ్ళకద్దుకుని స్వీకరిస్తారనమాట. ఇప్పుడు అది లేదు సమాజంలో. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కూడా వివాహం చేసుకోవాలని అనుకోవట్లే. పెద్ద సవాళ్ళు అనమాట ఇవన్నీ. ఎవరైతే గృహస్థుల్లో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి రాబోయే సవాళ్ళు ఇవన్నీ కూడా. ఏం చేయాలి ఇలాంటి విషయాలు? అందుకే భక్తిని ఇవ్వండి. మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా భక్తిని ఇవ్వండి. వాళ్ళకి ఏదో ఒక వృత్తి, వాళ్ళు భక్తి నేర్చుకుంటారు. ఆ భక్తి నేర్చుకొని భక్తులతో చక్కగా భగవంతుడికి సేవ చేస్తూ చేసుకుంటే ఇంక అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఒకవేళ అది అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకి మీ బాధ్యతకి ఏదైనా ఒక వృత్తి అన్నా నేర్పించండి వాళ్ళకి. కృష్ణ చైతన్యంలోకి వస్తే అన్ని వృత్తులు నేర్చుకుంటారు. మేము చూస్తున్నాం కదా, కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వాళ్ళకి అన్నీ వంట వచ్చేస్తుంది, వాళ్ళు వేలాది మందికి వండేస్తారు, డ్రైవింగ్ చేసేస్తారు, మొత్తం వాళ్ళు చెట్లు ఎక్కేస్తారు, లేకపోతే మొత్తం పందిళ్ళు వేస్తారు, ఏమైనా చేయగలుగుతారు, ఇల్లు గట్ట ఏమైనా చేయగలుగుతారు. ఏదైతే పనులు బయట వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి చేయించుకోవాలి అయినా కూడా నాణ్యత ఉండదో, రూపాయి వెచ్చించక్కర్లేకుండా వాళ్ళు చేసుకోగలుగుతారు. అదవుతుంది, మేము చూస్తున్నాం కదా, చిన్న వయసు నుంచి వచ్చినటువంటి పిల్లలను చూస్తున్నాం. సో భక్తి వచ్చి వాళ్ళు భక్తులకి విధేయతగా ఉంటే చాలు, వాళ్ళ భవిష్యత్తు చాలా బంగారంగా ఉంటుంది.
కాబట్టి స్త్రీల విషయంలో ఈ విషయాలు నేర్పించాలి. ఈ విషయాలు నేర్పిస్తే ఖచ్చితంగా భగవంతుడి ఏర్పాటు వల్ల మీరేమీ భవిష్యత్తులో ఎదురుకట్నం నుంచి చేసుకుంటారు. ఆడపిల్లలు ఉంటాయి, నిజంగా ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటాయి. అర్థమవుతుంది కదా. సో కాబట్టి అది మనం పురుషుడికి ఇవ్వాల్సింది, పురుషుడికి మనం భక్తిని ఇవ్వాలి, ఏదో ఒక వృత్తి ఇవ్వాలి. స్త్రీకి భక్తి అవ్వకపోయినా కనీసం ఇందా చెప్పినట్టుగా ఈ పాతివ్రత్యం, విధేయతతో ఉండడం, సేవాభావం, పరిశుభ్రత, ఈ విషయాలు నేర్పిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. చెప్పండి, ఏమంటారు? పుస్తక వితరణ ఏమిటి? ఆహా, ముందు భగవద్గీత తీసుకోమనండి. భగవద్గీత తీసుకున్నాక డబ్బులు మీ జేబులో పెట్టుకుని అప్పుడు చెప్పండి. అర్థమైందా మీకు? లేదు, ముందు దాని గురించి మాట్లాడద్దు. భగవద్గీత ఇవ్వండి. భగవద్గీత ఇచ్చాక మీ ఫోన్పే ట్రాన్సాక్షన్ అయిందా లేదా, మీ డబ్బులు మీ జేబులోకి వచ్చాయా చూసుకోండి. వచ్చినాయి అనుకోండి, అప్పుడు చెప్పండి ఈ బాబా ఒక విధవా అని చెప్పండి. వాడు వింటాడు, లేకపోతే లేదు, వెళ్ళిపోండి అక్కడి నుంచి. అంతే. పుస్తకం ఇవ్వకముందు మాత్రం తిట్టొద్దు, వాడు పుస్తకం తీసుకోండి. అప్పుడు ఇది గొప్పదా అది గొప్పదా అడిగాడంటే వాడికి పెద్ద జ్ఞానం లేదన్నమాట. అంటే ఇది ఎలాంటివి ఉంటాయంటే వీడికి నిర్దిష్టంగా సమాధానం చెప్పలేము. ఆ వ్యక్తిని ఎలా ఉన్నాడు, వాడి పరిస్థితి ఏమిటనేది చూసి చెప్పాలి ఇవన్నీ. ఇది గొప్పదా అది గొప్పదా అడిగాడు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇగో బాబు 2 సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇది 2000 మోడల్లో, ఇది 2027 మోడల్లో, ఏది కొంటామని అడగండి. ఇందులో ఏం తత్వం లేదు, నేను అదే చెప్తున్నాను. ఆ వ్యక్తి అలా అడిగాడంటే వాడికి పెద్ద ఇది లేదని అర్థం. సో పరిస్థితిని బట్టి చూడాలి. కొంతమందికి తత్వం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావచ్చు. మాయావాదులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇది ఎందుకని, యథార్థం అని ఎందుకు పెట్టారు పేరు అంటారు. అంటే వాడు కొంచెం బుర్ర ఉందన్నమాట, ప్రశ్నించే బుర్ర ఉంది. సమాజంలో ఈ రోజుల్లో అంత బుర్ర ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మీరేం కంగారు పడతారు. అర్థమైంది? అంత తత్వం లోతులోకి వెళ్ళి అడిగేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఉంటే వాళ్ళకి చెప్పండి తత్వతః, ఎందుకంటే ఇది యథాతథం. ఎందుకంటే ఇది ఏదైతే కృష్ణుడు అర్జునుడికి బోధించాడు 5000 సంవత్సరాల క్రితం, కృష్ణుడు అర్జునుడికి చెప్పడం వల్ల అర్జునుడు ఏదైతే లాభాన్ని పొందాడో అదే లాభాన్ని మీరు 5000 సంవత్సరాలు తరువాత ఈరోజు కూడా మీరు అదే లాభాన్ని పొందొచ్చు. అర్జునుడు ఆయన అన్ని సాధించాడు, విజయం సాధించాడు, ఆయనకి రాజ్యం వచ్చింది, ఆయనకి మోక్షం వచ్చింది, చరిత్రలోకి ఎక్కాడు ఆయన. అదే లాభాన్ని మీరు కూడా పొందొచ్చు భగవద్గీత చదివితే. సో అదే మరి వాడికి తత్వతః అర్థం చేసుకోగలిగిన వాడా, లేకపోతే మొరటోడా, బేరవాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, రకరకాలు ఉంటారనమాట జనం. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అందరికీ ఒకటి పనిచేయదన్నమాట. పెట్టొచ్చు. దేవతలు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తారు. దేవతలు ఎవరు? కృష్ణుని యొక్క సేవకులు కదా. మరి వాళ్ళ దేవాలయాల దగ్గర భగవద్గీత అమ్మితే అంతకంటే అందరికంటే ముందు వాళ్ళే ఆనందిస్తారు. తప్పే ఉంది అందులో. అది ఏం కొట్టైనా రానివ్వండి, మనకు సంబంధం లేదు. పుస్తకం తీసుకోవడం కావాలి మనకు, అంతే. అంతే కదా. ఎలాంటి వారికైనా మీరు అమ్మచ్చు. ఫ్రీగా ఇస్తే తప్పు, ఫ్రీగా ఇస్తే తప్పు. మీరు డబ్బులు తీసుకున్నారనుకోండి, ఎలాంటి వాడికి ఇచ్చినా తప్పు లేదు. అది తాగుబోతుడికి ఫ్రీగా ఇస్తే కాదు కదా. బ్రాహ్మణుడికి ఫ్రీగా ఇస్తే కొన్ని అందులో అర్థం, సద్బ్రాహ్మణుడికి ఇస్తే. తాగుబోతుడికి ఫ్రీగా ఇస్తే మీకు దోషం వస్తుంది. డబ్బులు తీసుకోవడం వల్ల పవిత్రం అవుతుంది ట్రాన్సాక్షన్. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఏదైనా ఒక వస్తువులో దోషం ఉన్నా ఎప్పుడైతే మనం దానికి ధనం చెల్లిస్తామో ఆ దోషం పోతుంది అనమాట. అవుతుంది కదా. సో అట్లా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే ఎక్కడి వరకు ఏం వినాలనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఈ ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. అది మీరు ఎక్కడ తప్పించలేరు. ప్రతి అంశంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం చేయాల్సిందల్లా శిక్షణ ఇవ్వాలి. మనం ఇది వినండి ఇది వినకూడదని చెప్పకుండా మనం
ఏది సరైంది, ఏది సరైంది కాదు ఎలా గుర్తించాలనే శిక్షణ ఇవ్వాలి. మనం ఏం చెప్పాలి? మీరు వినేది ఏదైతే ఉందో అది ప్రభుపాదుల వారు చెప్పిన సందేశం ఉందా? లేదా ఏమన్నా మార్పు ఉందా అందులో? ఇప్పుడు ఒక వ్యక్తి మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించలేడు. అనేక మంది కావాలి. ఇప్పుడున్న ప్రచారాలు కూడా సరిపోరు మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించడానికి. అయితే ఉన్న వాళ్ళలో ఎవరు వాళ్ళు చెప్పింది ప్రభుపాదుల వారి గ్రంథాల్లో మనం చదివేదానికి నప్పుతుందో, ప్రభుపాదుల వారి ప్రవచనాలు మనం వినున్నాం, ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివాం, ప్రభుపాదుల వారి భావం ఏమిటో మనకు అర్థమైంది. ఈ వ్యక్తి కూడా అదే భావంతో అతను చెప్పే దాంట్లో అదే భావం ఉందా లేదా చూసుకోమనండి. అతడు ప్రామాణికంగా ప్రభుపాదుల వారి నుంచి వస్తున్న సాంప్రదాయంలో ఎవరో ఒకరి దగ్గర దీక్ష తీసుకున్నవాడు అనుకోండి, తప్పే ఉంది, ఎవరి నుంచైనా వినొచ్చు, అంతే. ఉమ్. ఉమ్. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా అందుకే ఏం చేశారంటే, ఆయన సందర్భం ఎలాంటిదైనా సరే ముందు మనం ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయం పైన ఎక్కువ నొక్కి చెప్పారు. ప్రభుపాదుల వారు రాసిన మొత్తం గ్రంథాలు, ఆయన ఉపన్యాసాలు ఇవన్నిటిలో చూస్తే అత్యధిక శాతం ఆయన చెప్పింది ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మ, పునర్జన్మ, ఈ వీటి గురించి ఆయన మాట్లాడడం ఉందన్నమాట. కావాలనుకుంటే ప్రభుపాదుల వారు రాధాకృష్ణ లీలల గురించి మాట్లాడుండొచ్చు, అష్టసాత్విక వికారాల గురించి, వాటి గురించి. లేదు, ఆయన మాట్లాడలే. ఆయన ఇప్పుడున్న జనానికి ఏది అవసరమో చూసారో అదే మాట్లాడారు. ఇప్పుడున్న జనానికి నువ్వు శరీరం కాదు ఆత్మ అనేది ఎక్కిస్తే చాలా గొప్ప విజయం అనమాట. పెద్ద పెద్ద లీలల గురించి మనం మాట్లాడక్కర్లా. ఈ రోజుల్లో లీలల గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, ఈ విషయం చెప్పేవాళ్ళు తక్కువయ్యారు. చెప్పొచ్చు, దానికి ఏముంది. కానీ అంతిమంగా నేను చెప్పేది అదే. అంతిమంగా మనం ఎన్ని లీలలు చెప్పినా తత్వం దగ్గర తీసుకురావాలి అవగాహన. ఎందుకంటే సాధారణంగా జనులందరూ కూడా మందమతులుగా ఉంటారు కలియుగంలో, కాబట్టి ఉదాహరణ అనేది కావాలి అందరికీ, ఏదో ఒక ఉదాహరణ కావాలి. సో అందుకే కదా మనకి స్మృతులు. ఇప్పుడు 4 వేదాలు, వాటిని పురాణ ఇతిహాసాల ద్వారా అర్థం చేసుకోవాలని చెప్పారు కలియుగంలో. ఎందుకని? పురాణ ఇతిహాసాలన్నీ కూడా వృత్తాంతాలే కదా, చరిత్రలే కదా అన్నీ, అర్థం కదా. కాబట్టి పురాణాల్లో ఉన్నటువంటి వృత్తాంతాలని యథాతథంగా చెప్తే పర్వాలా. కొంతమంది అలా కాకుండా ఏం చెప్తారంటే, ఒకరోజు రాముడు కృష్ణుడు స్కూల్కి వెళ్ళారు, లేకపోతే భీముడేమో లడ్డూ తిన్నాడు అక్కడ, ఇలాంటి కథలు చెప్తే అవన్నీ వెంటనే తిరస్కరించాలి అలాంటి వాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా. అలాంటి చెప్తే మనం ప్రోత్సహించకూడదు. యథార్థంగా శాస్త్రంలో ఉందా నువ్వు చెప్పే కదా, చెప్పు, పర్వాలేదు. ప్రమాదం ఏమిటంటే అలా చెప్పేవాళ్ళతో ఏం కాదు, ఇలాంటి వాళ్ళతో ప్రమాదం అనమాట. భీముడు దుర్యోధనుడు స్కూల్కి వెళ్ళారు ఇద్దరు, అక్కడేమో టీచర్ కొట్టాడు వాళ్ళని, ఇదేమిటి అలా ఉన్నాయా శాస్త్రాల్లో? ఆ కాకమ్మ కథలో చెప్తే అది ప్రమాదం అనమాట. చూడండి, సాంప్రదాయాలు బట్టి అది వాళ్ళు చేసే దాంట్లో తప్పేం లేదు. ఒక్కొక్క సాంప్రదాయానికి కాలాన్ని గణించే విధానం ఒక విధంగా ఉంటుంది. ఉదాహరణకి ఇస్లాంలో సంవత్సరం వాళ్ళకి ఈ పంచాంగం ఒకప్పుడు మొదలవుతుంది. క్రైస్తవులకు పంచాంగం ఒకప్పుడు మొదలవుతుంది. అర్థమైంది కదా. వైదిక విధానంలోనే ఎన్నో రకాల పంచాంగాలు ఉన్నాయి. ఎందుకనంటే కొంతమంది ఋతువుతో ఆధారంగా పంచాంగం మొదలు పెడతారు, కొంతమంది ఎవరైనా ఒక ప్రవక్త పుట్టిన తేదీని పట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ ప్రామాణికమైనవే. శాస్త్రాన్ని అనుసరించే చేసే వాళ్ళలోనే రకాలు ఉన్నాయి. వాళ్ళు ఆ వైష్ణవ సాంప్రదాయంలో ఉదాహరణకి నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఉత్సవాలు చేస్తారు. మన సాంప్రదాయంలో మనం తిథిని ఆధారంగా చేసుకుంటాం. ఇది సరైందే, అది సరైందే. ఎందుకంటే కాలాన్ని అనేక రకాలుగా గణించవచ్చు అనమాట. ఇప్పుడు ఎలాంటిదంటే అనంతమైంది ఉందనుకోండి, ఏదైనా అనంతమైన దాన్ని నువ్వు కొలవమని చెప్తే ఎక్కడ మీరు మొదలు పెడతారు? ఎక్కడ మొదలుపెట్టినా అది ఒకే అవుతుంది. కానీ దానికి సరైనటువంటి నిర్ధారణ అనేది ఉండాలి. కాబట్టి వాళ్ళు చేసేదానికి శాస్త్ర ప్రమాణం ఉంది, అలాగే మనం చేసేదానికి మన శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి మనం ఈ సాంప్రదాయంలో ఇలాగే ఆచరించాలి, వాళ్ళు అలా ఆచరించడం తప్పేం కాదు. వాళ్ళు శాస్త్ర ప్రమాణం ఉన్నంత వరకు ఇబ్బంది ఏం లేదు. స్మార్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఒక విధిని అనుసరిస్తారు. అందుకే నేను చెప్పాను, శాస్త్రాల్లో సత్వరజస్తమో గుణాల్లో ఉన్న శాస్త్రాలు ఉన్నాయి,
ఒకడు సాత్వికమైన పురాణాన్ని పట్టుకుంటాడు, ఒకడు రాజసికం పట్టుకుంటాడు, ఒకడు తామసికం పట్టుకుంటాడు. ముగ్గురికి శాస్త్ర ప్రమాణం ఉంది. మీకు అర్థమవుతుందా లేదు? సో కాబట్టి దాన్ని మనం ఖండించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అది ఓకే. వాళ్ళు దీన్ని ఏమైనా నిందించారనుకున్న అప్పుడు మనం దానికి వివరణ ఇవ్వాలి, అంతే. స్మార్థము అంటే స్మృతి శాస్త్రాలను అనుసరిస్తారు వాళ్ళు. శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధం వినాని ఉంది కదా మనకి. స్మృతి శాస్త్రాల్లో అంటే వాళ్ళంతా కూడా కర్మకాండ ఎక్కువ పట్టుకుంటారన్నమాట. అంటే భౌతికమైనటువంటి లాభాలు వచ్చేవి ఏవైతే ఉన్నాయో శాస్త్రాల్లో ఆ నిర్దేశాలను ఎక్కువ పట్టుకుంటారు. అంటే ప్రవృత్తి మార్గాన్ని పట్టుకుంటారు వాళ్ళు. మనం నివృత్తిని పట్టుకుంటాం మనం. అంటే వాళ్ళ లక్ష్యం ఉన్నత జన్మ సాధించడం, ఇంద్రియ భోగం చేయడం, లేదా నిరాకార బ్రహ్మలో కలవడం. అది అవాస్తవం కాదు, ఉంది అది కూడా. కానీ దానికంటే ఉన్నతమైనది ఏమిటి? భగవద్ధామానికి వెళ్ళడం, భగవంతునికి సేవ చేయడం. అది మనం పట్టుకున్నాం. కాబట్టి వాళ్ళు ఆచరించేదానికి మనకి తేడాలు ఉంటాయి కొన్ని. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రెండో ఒకటే కదా. పరమహంస అంటే శుద్ధ భక్తుడు అయి ఉండాలి, లేకపోతే పరమహంస ఎలా అవుతారు? హరే కృష్ణ. సో అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఆసక్తితో వచ్చినందుకు మీ పనులు నిలుపుకొని, కొంతమంది సెలవు పెట్టుకున్నారు, కొంతమంది వ్యాపారాలు ఆపారు, కొంతమంది ఏదో చేశారు. మొత్తానికి అందరూ ఏదో రకంగా సర్దుబాటు చేసుకుని వచ్చారు. ఎందుకంటే చాలా ముఖ్యం ఇది శిక్షణ అనేటువంటిది. ముఖ్యమైన విషయాలు మనం చర్చించాం. మీరు సాధనపూర్వకంగా చేస్తుంటే మీకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అవి అప్పుడు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని అడిగినట్లయితే వాటి గురించి మళ్ళీ మనం చర్చించవచ్చు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో